సంతోషకరమైన సమయంలోకి వచ్చి ఉన్నాము, నమ్ముచున్నారా? మరి నిశ్చయముగా ఈ ఉదయ కాలాన్ని మరి చూడండి, వాక్యంలో మనం చూచినప్పుడు ఏమని ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ఏమంటున్నాడంటే 2వ వచనములో, మా హృదయముల మీద వ్రాయబడియుండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. కనుక ఏ వాక్యమైతే ఇవ్వబడిందో, ఆమేన్. మరి అందరి కాన్సన్ట్రేషన్ ఇటు వచ్చేస్తే ముందుకెళ్తాం. లాస్ట్ టైం చెప్పాను, ఏమని చెప్పానంటే చిన్న దీపం పట్టుకొని వచ్చానయ్యా చెప్పాను, గుర్తుందా? మరి మినుగు అంటున్న ఆ దీపాన్ని తీసుకొచ్చినప్పుడు గాలిలో దీపం పెట్టి ఉన్నామంటే గాలి బలం తగ్గిపోద్ది, దీని యొక్క శక్తి పెరిగిపోద్ది. దేవుని మనకి మహిమ కలుగును గాక. అవునా? కనుక మరి ఈ సమయంలో మీ మీదే ఆధారపడి ఉంది వాక్యం బయటికి రావడం. ఆమేన్. కనుక వాక్యాన్ని మరి చూడండి, మరి ఆ లాగగలిగిన శక్తి మనలోనే ఉంది అంటున్నాడు. ఆమేన్. ఆ గుడ్డి బత్తలోమై లాగగలిగాడా లేదా సృష్టికర్తని? యెహోషువ అయితే సృష్టిని ఆపాడు, కానీ బత్తలోమై సృష్టికర్తనే ఆపాడు అంటున్నాడు ప్రవక్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ మరి నిశ్చయంగా మనము ఆ విధమైన పత్రికలుగా ఉన్నాము. ఆమేన్. కనుక ఆ పత్రికలు ఎటువంటి పత్రికలు అంట? రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక. రాతి పలకలో జీవం ఉందండి? లేదు కదా. మరి సిరాలో జీవం ఉందా? లేదు. మరి ఇక్కడ ఏమని అంటున్నాడంటే చూడండి, రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో. ఆమేన్. దేంతో రాయబడుతున్నామంట? ఇక్కడ చూడండి, రాతి పలకల ప్లేస్లో మెత్తని హృదయాలు ఉన్నాయి. అవునా? అక్కడ సిరా ప్లేస్లో ఏముంది? దేవుని ఆత్మ ఉంది. నువ్వు మరి ఆ రాతి పలక మీద ఆ బలపం పెట్టి లేకపోతే ఆ సిరాతో రాసావు అనుకోండి, తుడిసేయగలవు. కానీ ఎప్పుడైతే చూడండి లేజర్ బీమ్ అని ఉంటుంది, తెలుసా మీకు? లేజర్ ఆ లేజర్తో కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ గోడ మీద అది చొచ్చుకుపోయి అక్కడ అక్షరాలు పడతా ఉంటాయి. ఆమేన్. అంత పవర్ఫుల్ ఉంటుంది అనమాట. చూడండి, కనుక మరి ఇక ఒక మానవుడు కనిపెట్టిన ఆ లేజర్ బీమ్కే, ఆ లేజర్ కిరణాలకే, ఏ రకమైన కిరణాలకి అటువంటి శక్తి ఉంటే మరి దేవుడు ఆయన ఆత్మకు ఎటువంటి శక్తి ఉంటుంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఆయన ఆత్మతో ఎలా రాస్తా ఉన్నాడంట చూడండి. మళ్ళీ ఆయనకు ఒక ప్రణాళిక, ప్రొసీజర్ అనేది ఉంది. ఆయన ప్రొసీజర్ దాటి వెళ్లే దేవుడు ఏమాత్రము కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన ఏదైతే తలంచాడో అది నిత్యము, ఏది పలికాడో అది నిత్యము, ఏదైతే క్రియ చేస్తున్నాడో అది నిత్యమే. ఆమేన్. కనుక ఆయన ఒక్కసారి ఒక విషయంలో ఒక వ్యక్తి ఎడల తను జగత్పునాది వేయబడక ముందు మహిమ కొరకు చూసి డిసైడ్ చేశాడంటే అది నిత్య జీవ సంబంధమైనది, నిత్య సంబంధమైనది. మనకులాగా మైండ్ మార్చుకునేవాడు కాదు ఆయన. ఆమేన్. ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. అయితే మనల్ని బట్టి నరుడయ్యాడు. ఆమేన్. ఆయన మనల్ని బట్టి మనిషి అవ్వాల్సి వచ్చింది. అవసరం లేదు, ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన మహిమలో ఉండి ఆయన ఆ మహిమను దిగి రావాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన పోలికలో, ఆయన రూపంలో చేసుకున్న మనము ఆయన రూపాన్ని, ఆయన పోలికని పోగొట్టాం. కాబట్టి మనలా ఆ పోలికని, ఆ రూపాన్ని తీసుకొని రావాలంటే ఆయన మన పోలికలో, మన రూపంలో రావాలి. ఆమేన్. ఆయన పాపి కాదండి, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆయన వాక్యము పరిశుద్ధమైంది, ఆయన తలంపు పరిశుద్ధమైనది, నిత్యమైన ప్రతిదీ పరిశుద్ధమైనదే, పరిశుద్ధత కలిగినదే, నిత్యత్వములోకి ప్రవేశించినదై ఉన్నది. ఆమేన్. కనుక ఆ విధమైన ప్లానింగ్ చేశాడు ఆయన.
అటువంటి ప్లానింగ్ చేసి ఆయన ఈ లోకములోకి మరి ఆయన మనల్ని తీసుకుని వెళ్ళాలి అంటే ఆయన మన రూపంలోకి ఆయన దిగి తగ్గించుకొని దాసుని పోలికలోకి వచ్చి మనల్ని అట్టడుగునున్న వాడిని లేవనెత్తి ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాను అంటున్నాడు. ఆమేన్. కనుక అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనము. అటువంటి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఆత్మ ద్వారా, అవునా, దేవుని ఆత్మతో ఆ మెత్తని హృదయములు అనుపలకల మీద, అంటే మీ హృదయం ఎలా ఉండాలి? బండబారిపోయి ఉండకూడదు, మెత్తగా ఉండాలి. ఎప్పుడు మెత్తబడుద్దండి హృదయము? విరిగి నలిగిన హృదయమే, అవునా? విరిగి నలగొడితేనే అది మెత్తగా మారుద్ది, దున్నితేనే మెత్తగా వస్తుంది నేల, అవునా? అటువంటి దాని మీద అలాగా గాని మీ హృదయములో మారకుండా ఆ బండబడి అంటే బండలాగా ఉండి మొద్దుగా ఉండి ఏ మాత్రము దేవుని ఆ యొక్క దైవికమైన ఆ జీవానికి రెస్పాన్స్ లేకుండా, రెస్పాన్స్ అంటే రెస్పాన్సిబిలిటీ కూడా, ఎందుకంటే బాధ్యత ఉన్నవాడు ప్రతిస్పందిస్తాడు, రెస్పాన్సిబిలిటీ ఉన్నవాడు రెస్పాన్స్ ఇస్తాడు దేవునికి. ఆమేన్. కనుక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేనివాడు ఏమి పట్టకుండా ఉంటాడు. దేని ఎడల బాధ్యత? ఆయన పరిశుద్ధాత్మ చేత, దేవుని ఆత్మ చేత, ఏమంటున్నాడు ఇక్కడ? జీవము గల దేవుని ఆత్మ చేత. ఆమేన్. కనుక ఇటర్నల్ స్పిరిట్ అంటే ఆ లివింగ్ స్పిరిట్, ఆ యొక్క జీవము గల దేవుని ఆత్మ చేత హృదయములో ఆయన రాస్తా ఉన్నాడు. ఆ రాస్తున్నప్పుడు బండలాగా ఉందనుకోండి, అందుకనే ఉపమానం చెప్తా ఉన్నాడు. ఆ బండ మీద పడిన ఆ విత్తనము దారిలో పడింది, ముళ్ళ కంపలో పడింది, తెలుసు కదా ఏమైందో. అయితే మంచి నేల మీద పడింది, మొలకెత్తింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మంచి నేల ఈ కాలములో ఏదో కాదు గాని దేవుడు ప్రవక్త ద్వారా పంపిన వర్తమానమే. ఆమేన్. అటువంటి మెత్తని నేల, అటువంటి మెత్తని హృదయాల్లో ఈ వర్తమానము ఎప్పుడైతే పడుద్దో అది ఖచ్చితంగా ఫలభరితమవుతుంది. ఆమేన్. కనుక అటువంటి హృదయములో ఆయన ఎలా రాస్తున్నాడంట? మా పరిచర్య మూలముగా వ్రాయబడిన, అవునా? ఏ పరిచర్య అయితే ఆయన 5 పరిచర్యలను పంపించి ఉన్నాడో ఆ 5 పరిచర్యల ద్వారా రాయబడాలి. ఎలాగా? ఆయన ఆత్మచేత. దేని మీద? మీ మెత్తని హృదయాల మీద. ఆమేన్. కనుక ఇంత ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఆమేన్. కనుక అలాగాని జరిగినప్పుడు ఏమవుతుందంట చూడండి, ఇక్కడ రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. మీరు చెప్పుకోకర్లా నేను యాంటీ మెసేజ్ బిలీవర్నని. అర్థమవుతుందండి? నేను ఫలానా శాంసన్ గారు చర్చికి వెళ్తున్నానని నువ్వు చెప్పుకోక్కర్లా, మా ప్రవక్త బ్రహ్నామ గారని నువ్వు చెప్పుకోక్కర్లా. ఈ ప్రొసీజర్ ఎప్పుడైతే ఈ ప్రణాళిక నీ జీవితంలో కొనసాగుతూ ఉంటుందో అప్పుడు నువ్వు చెప్పకుండానే నిన్ను ఈ లోకము గుర్తిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిన్న ఒక సహోదరుడు కలిశాడు. సహోదరుడు అంటే అన్న అంటాడు. ఒక ముగ్గురిని కంపేర్ చేసుకుంటా మాట్లాడుకుంటా వచ్చాడు. ఏమనంటే ఒక వ్యక్తికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందంట, ఒక వ్యక్తికి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉందంట, ఇంకో వ్యక్తి ఎలా ఉన్నాడంటే హంబుల్గా ఉన్నాడు అన్నాడు. అర్థమవుతుందండి? కనుక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాడిని దేవుడు వాడుకుంటాడా? సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాడిని దేవుడు వాడుకుంటాడా? క్షమాపణ, దైవికమైన ప్రేమ, మెత్తని హృదయము, దేవుని ఆత్మచేత రాయబడిన హృదయము, తగ్గింపు, విధేయత, ఇవన్నీ ఏ వ్యక్తిలో ఉంటాయో ఆ వ్యక్తుల్ని దేవుడు వాళ్ళు చెప్పుకోక్కర్లేదు నేను ఫలానా అని. ఆయనే బయటికి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన బయటికి తీసుకొచ్చి ఆయనే వారిలో ఉండి ప్రత్యక్ష పరుచుకుంటాడు. ఈ కాలంలో జరుగుతున్న కార్యం అదే. ఎందుకు వచ్చాము ఇక్కడికి? సరదాగా వచ్చామా? ఏదో మనల్ని నెట్టుకుంటా వచ్చింది, అవునా?
రాత్రంతా మరి చూడండి వాచ్ నైట్ సర్వీస్ జరిగింది. ఆ వాచ్ నైట్ సర్వీస్ జరిగి నిద్ర లేకపోయినా సరే ఏదో నెట్టుకుంటా వచ్చేస్తా ఉంది. ఆమేన్. ఏదో తోసుకుంటా వచ్చేస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ వాక్యము దగ్గరికి వెళ్ళాలి, వాక్యము దగ్గరికి మేము రావాలి, వాక్యము దగ్గరికి మీరు రావాలి. మనము వాక్యము దగ్గర ఎందుకు కలుసుకుంటామంటే మనము వాక్యములో భాగమై ఉన్నాము కాబట్టి ఆ వాక్యముతో మనము మమేకమై ఒకటిగా అవుతా ఉన్నాము. అది జీవించు క్రీస్తు పత్రిక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అటువంటి పత్రికలుగా మరి దేవుడు మనల్ని చేసినప్పుడు చూడండి ఇక్కడ ఇంకో మాట చెప్తా ఉన్నాడు 4వ వచనములో చూసినప్పుడు. మరి ఈ ప్రొసీజర్ అంతా జరుగుతూ ఉంటే 4వ వచనములో ఏమన్నాడంటే క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. ఏముందంట? పరిచర్యలో ఉన్న వారికి ఏముంది? క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. ఎవరిని బట్టి? క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. ఎవరిని బట్టి ఆ నమ్మకము? అది ఉందా ఆల్రెడీ? ఎవరిని బట్టి? ఆ జీవించుచున్న పత్రికలు ఆ సత్యవాక్యములో ప్రతిష్ఠింపబడి సజీవముగా జీవిస్తాయి. మా పరిచర్య ఫలాలుగా ఉంటాయి, ఆ దేవునికి మహిమ తీసుకొచ్చేలాగా ఉంటాయని మళ్ళా ఆ పరిచర్యలో ఉన్న ఆ విత్తనాల్ని, ఆ యొక్క మెత్తని హృదయాల్ని, ఆ దేవుని ఆత్మ చేత రాయబడిన ఆ వ్యక్తుల్నే మళ్ళా తీసుకొచ్చి పెడుతున్నాడు పౌలు రంగం మీద. ఆమేన్. ఈ మీటింగ్ ఎవరి కోసం పెట్టబడింది? మరి ఈ పత్రికలు ఎవరి కోసం రాయబడ్డాయి? ప్రభు ఎవరి కోసం వచ్చాడు? అవునా? నేను అంటున్నా 2020 సంవత్సరాల క్రితం వచ్చిన సంగతి. ఆమేన్. మరి ఆ 2020 సంవత్సరాల క్రితం వచ్చినదే కదా ఈరోజు యేసు ప్రభువు నేడు క్రీస్తు మన కొరకు పుట్టెను. నీకు 2020 సంవత్సరాల క్రితం క్రీస్తు పుడితే నేడు నీకు పుట్టకల్లా ఆల్రెడీ పుట్టే ఉన్నాడు ఆయన. ఆమేన్. నువ్వు ఆచార విధానంలోకి వెళ్ళక్కర్లేదు. అవునా? ఎందుకంటే ఆల్రెడీ చూడండి నీ దగ్గర విలువైన పదార్థము ఉన్నప్పుడు, ఆ క్రీస్తు అనే వాక్యం అనే పదార్థము నీలో ఉన్నప్పుడు ఇంకా వేరే దాని గురించి నువ్వు వెతుక్కుంటే వెళ్ళాలా? అక్కర్లేదండి. అవునా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక చూడండి నెమ్మదిగా వెళ్దాము. నెమ్మదిగా వెళ్దామా? పిల్లలు ఇటు చూడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనము ముందుగా ఇక్కడ కూడుకున్నప్పుడు 2 బైబిళ్ళ గురించి చూసాము. అవునా? అందరూ ఉన్నారు కదా? ఉన్నారా? అట్టయితే మళ్ళా రిపీట్ చేయక్కర్లేదు అనుకుంటున్నా. ఆమేన్. అయితే 3వ బైబిల్లోకి వెళ్దాము. చూడండి ఆ మొట్టమొదటి బైబిల్ 2వ బైబిల్ గురించి 2 మాటలు చెప్పేసేసి 3వ బైబిల్లోకి వెళ్ళిపోదాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక చూడండి ఆ మొట్టమొదటి బైబిల్ ఆకాశంలో రాయబడింది, నక్షత్రాల్లో రాయబడింది. అవునా? ఆ రాయబడిన దాన్ని ఎవరిలో ప్రత్యక్షపరచబడింది? హానోకులో ప్రత్యక్షపరచబడి అది పిరమిడ్లో బయటికి కనబడింది. ఆకాశంలో ఉన్న బైబిల్ హానోకులోకి వెళ్ళిపోయింది. హానోకులో ఉన్న ఆ వాక్యం ఎవరికి కనబట్లా. అవునా? అయితే అక్కడ ఒక రూపంలో ఉన్నది, హానోకులోకి మరో ఆ రూపంలోకి వెళ్ళి బయటికి ఇంకో రూపంలో వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఆ ప్రత్యక్షపరచబడుచున్న విధానము చూడండి దాని యొక్క రూపం మార్చుకొని వస్తా ఉంటది. నిజమేనా? ఆ దేవుడు ప్రత్యక్షపరచుకునేటప్పుడు ముందు తలంపుగా ఉన్నాడు, ఆ తర్వాత మాటగా ఉన్నాడు. అవునా? ఆ తర్వాత రక్తమాంసములుగా వచ్చాడు. నిజమేనా? కనుక ఆయన ఒక్కడే కానీ ఆయన ప్రత్యక్షపరచబడుచున్న విధానాలు వేరుగా ఉన్నాయి. అందుకనే ఆ డినామినేషన్ వాళ్ళు ఏం చేశారంటే తండ్రి దేవుడు, కుమారుడి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అవునా? ప్రవక్త చెప్తా ఉన్నాడు అవన్నీ 3 ఆఫీసెస్, 3 కార్యాలయాలు అన్నాడు ప్రవక్త. మరి అటువంటప్పుడు మరి దేవుడు ఆయన ప్రత్యక్షపరచుకొనుచున్న విధానములో ఆ నక్షత్రాలన్నీ తీసుకొని హానోకులో పెట్టలేడు.
నిజమేనా? ఆ హానోకులో ఉన్న మళ్ళీ ఆ నక్షత్రాలన్నీ తీసుకొచ్చేసేసి పిరమిడ్లో పెట్టలేడు. దాని భావము ఒక్కటే. ఆమేన్. దాని యొక్క ఆ దేవుని యొక్క ఆలోచన దాని వెనక ఉన్నది ఒక్కటే. అది నిత్య తలంపు, నీన విమోచన అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతకంటే వేరే ఏమీ లేదండి. ఆమేన్. పడిపోయిన మనల్ని పైకి లేవనెత్తడమే ఆయన ముఖ్య ఉద్దేశము. కనుక ఆయన నరుడుగా ఈ భూలోకానికి వచ్చాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఆ మొట్టమొదటి బైబిల్లో చూడండి, ఆకాశ మండలములో అంటే ఆయన పైన ఉన్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడ చూస్తాం మనం? పైకే చూస్తాం కదా. దేవుడు చూసుకుంటాడు రా అంటావు ఏదన్నా వచ్చిందండి. దేవుడు పైకి ఎందుకు చూపిస్తున్నావు? దేవుడు పైన ఉన్నాడని నీకు అర్థమైంది. ఆ పైన ఏమున్నాయి? ప్రవక్త చెప్తున్నాడు ఈ విషయాలు. దేవుడు ఎక్కడున్నాడంటే పైకి చూపిస్తామంటే ఎందుకు పైకి చూపిస్తామంటే వాక్యము పైన ఉన్నది. ఆ దేవుడు పైన ఉన్నాడు. ఎందుకంటే వాక్యము మొట్టమొదటి బైబిల్ ఆకాశంలో నక్షత్ర రూపంలో రాశాడు కాబట్టి నువ్వు అటు చూపిస్తున్నావు. ఆమేన్. కనుక అప్పుడు ఆయన ఆ ఆకాశ మండలం పైన ఉన్నప్పుడు ఆయన తనకు ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయనే ఉండి ఆ తర్వాత ఆయన ఉనికిలోకి తెచ్చుకొని దేవదూతల్ని చేసిన తర్వాత మనిషిని చేసే ముందు ఆయన పరలోకములో ఉన్నప్పుడు ఆ తలరాయి తృణీకరింపబడింది. అవునా కదా? పడిపోయిన దూతలు, నువ్వు మాకు దేవుడిగా అక్కర్లేదు, మాకు లూసిఫరే దేవుడు, నాయకుడు. అవునా? వీడు ఎప్పుడైతే ఆయన్ని మించి తన స్థానం కట్టుకోవాలనుకున్నాడో దేవుడు తోసేశాడంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక అక్కడ ఆ తలరాయి తోసివేయబడింది. ఇందులో ఆ ఆకాశములో నక్షత్రములు అంటే పడిపోయిన నక్షత్రాలు అంటారు కదా, ఫాలెన్ స్టార్స్, ఫాలెన్ ఏంజల్స్. అవునా? సెలబ్రిటీలని స్టార్స్తో పోలుస్తారు కదా, అలా లోకం పోలుస్తూ ఉంటే దేవుడు కూడా పడని 7 స్టార్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు కూడా స్టార్సే. మరి ఇది క్రిస్మస్ టైము, ఇంటికి ఒక స్టారు, ఒంటికి ఒక స్టారు. నిజమేనా? సందుకు ఒక స్టారు. ఒక పాట ఉంది, ఏంటది? అందాల తార అవధించే నేడు అదేం పాట అది? తార అరుదించే నేడు అంబర వీధి కాదండి, ప్రతి వీధిలో. ఆ భక్తుడు నిజంగా ఆ అంబరాన ఉన్న ఆ యొక్క తారల కలయికని చూసి ఆ తారలు వచ్చినాయి, ప్రభు జన్మించాడని పాట పాడితే పరవశించి ఇప్పుడు అక్కడ కాదు భూమి మీద సందుకొక తార అట తయారైపోయింది. అంబర తార కాదు అది, వీధికి ఒక తార. కనుక మనుషులు ఎప్పుడైతే చూడండి ఆ మేనిఫెస్టేషన్ని ఎలా చేసుకొస్తున్నారంటే వీళ్ళు పారంపర్యాచారములో దిప్పుకుంటా వచ్చారు. అవునా? ఆ నక్షత్రము వేరు, ఈ నక్షత్రము వేరు. అది దేవుడు చేసి స్థిరపరిచింది, ఇది మనిషి చేసి క్రిస్మస్ అవగానే పడేసేది. ఆయన ఒక్కమారే ఆ తారను చేశాడు. అవునా? ఆ తార ఒక్కమారే కదా ఆయన ప్లాన్ చేసింది. అయితే క్రిస్మస్ డిసెంబర్ 25 తారలు మార్చినట్టుగా ఆయన ఆకాశంలో తారలు మార్చితే ఏమైపోద్దండి? భూమి నీ స్థానాలు తప్పిపోతాయి. మనము వాక్య స్థానంలోకి వచ్చినప్పుడు నిశ్చయముగా ఆ తారను మనం చూసి ఆయన్ని వెంబడిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిశ్చయముగా చూడండి ఇక్కడ ఏమని అంటా ఉన్నాడంటే ఆ దేవుని పత్రికలుగా మనము క్రీస్తు యేసు పత్రికలుగా ఉన్నాము. ఆ పత్రికగా ఆ రోజు ఆ హానోకు ఉన్నాడు. హానోకు గురించి అందరు చదువుతూ ఉంటే ఏం అర్థం కావట్లా. అయితే హానోకు చదివింది హానోకు అర్థమైంది. అవునండి? హానోకు పిరమిడ్ కట్టిన తర్వాత అప్పుడు హానోకు ఏంటో అర్థమైంది. ప్రత్యక్షపరచబడకుండా నువ్వేంటో అర్థం కాదు. ఆమేన్. కనుక చూడండి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ రెండవ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడున్నది? రెండవ బైబిల్ పిరమిడ్లో ఉంది. ఆ పిరమిడ్లో ఉన్న ఆ బైబిల్ని ఎలా ప్రత్యక్షపరచబడిందంటే యేసుక్రీస్తు అనే రక్తమాంసముల్లో ప్రత్యక్షపరచబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఆమేన్. కనుక ఆ యొక్క చూడండి, ఆ పిరమిడ్లో ఉన్న ఆ యొక్క దైవికమైన విమోచన ప్రణాళిక యేసుక్రీస్తులోకి వచ్చేసిందో, ఆ యేసుక్రీస్తుని చూచిన వారు, యేసుక్రీస్తు ఆత్మ ఎవరినైతే సంధించిందో వాళ్ళు ప్రేరేపితులై దేవుని వాక్యాన్ని రాశారో, వాళ్ళు రాసినప్పుడు చూడండి, ఆ రెండవ బైబిల్ యేసుక్రీస్తులో ప్రత్యక్షపరచబడింది. ఆ యేసుక్రీస్తులో ప్రత్యక్ష రక్తమాంసములుగా, అంటే వాక్యము రక్తమాంసములుగా మారింది. మళ్ళా ఆ రక్తమాంసములు ఇప్పుడు ఎలా ఉంది? వాక్యముగా మన ఎదుట ఉన్నది. ప్రవక్త చెప్తా ఉన్నాడు, దిస్ ఈజ్ ద థర్డ్ బైబిల్ అన్నాడు. ఆమేన్. మన చేతుల్లో ఏదైతే పుస్తక రూపంలో ఉందో ఆ పుస్తక రూపంలో ఉన్నది దేవుని మూడవ బైబిల్. కనుక చూడండి, ఈ మూడవ బైబిల్ ఎలా ప్రారంభమైనది నేను చాలా క్షుణ్ణంగా చెప్పుకుంటూ వచ్చేస్తాను. ఎందుకంటే ఈ మూడవ బైబిల్లో మనం చూసినప్పుడు, ఆది కాండము దగ్గర నుంచి చూసినప్పుడు, ఆ మోషే ఆది కాండము నుంచి ఆ ద్వితీయోపదేశ కాండం వరకు మోషే రాసుకుంటూ వచ్చాడు. అవునా? కనుక బైబిల్లో మనం ఎప్పుడైతే ఆ కార్యాలు మనం చూస్తూ ఉంటామో, ఆయన ఏ కార్యాలు అయితే రాసుకుంటా వచ్చాడో చూడండి, ఆ పాత నిబంధన అంతా ఎవరి గురించి తెలియజేస్తూ ఉంది? యేసుక్రీస్తు గురించి, రాబోయే యేసుక్రీస్తు గురించి తెలియజేయబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ 5 గ్రంథాలు రాసినప్పుడు దాదాపుగా 2500 సంవత్సరాలు దాటిపోయాయండి. ఆమేన్. ఎందుకంటే చాలా ముఖ్యం ఇది. మనకి మూడవ బైబిల్ వచ్చింది కదా, ఎలా వచ్చింది? 2500 సంవత్సరాలు దాటిపోయాయి అంటే అప్పటికి పిరమిడ్ రెండవ బైబిల్ కట్టబడింది. అయితే మూడవ బైబిల్ ప్రవక్త చెప్పినట్టుగా ఈ పేపర్లో ఉంది అన్నాడు. పేపర్లో రాకముందు అది ఏమైందంటే బండల మీద రాయబడింది, చర్మపు తోళ్ల మీద రాయబడింది, రాగి రేకుల మీద రాయబడింది. ఆయా అవసరతను బట్టి, ఆయా కాలంలో ఉన్న ఆ యొక్క సంస్కృతిని బట్టి, ఆ టెక్నాలజీని బట్టి దేవుని లేఖనము రాయబడింది, చెక్కబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? కనుక చూడండి, ఆ తర్వాత మనము యెహోషువ గ్రంథం చూస్తాము. ఆ తర్వాత జడ్జెస్ అంటే న్యాయాధిపతులు, సమూయేలు, మరి రాజులు, ఆ దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు. కనుక ఇవన్నీ రాసుకుంటా వచ్చినప్పుడు, ఆ లేఖనము రాసేటప్పుడు చూడండి, ఇక్కడ మనం ఉదాహరణకి చెప్పాలంటే, మోషే ఈ 5 అధ్యాయాలు రాసినప్పుడు మోషే తర్వాత రాయబడినయా, మోషే ఉన్నప్పుడు రాయబడినయా? అవునా? కానీ మోషే ఉన్నప్పుడు రాయబడి, అంటే మోషే జీవించుచున్న కాలంలో దేవుడు బయలుపరుచుకుంటా వచ్చి, అంటే దేవుడు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు మోషేని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ వెనక్కి తీసుకెళ్ళిపోయి ఏం చేస్తా ఉన్నాడు? అవన్నీ చూపించుకుంటా వచ్చినప్పుడు మోషే రాస్తా ఉన్నాడు. రాసినప్పుడు అది మోషేకి ఏమన్నా ఉపయోగమా? మోషేకి చెప్పాడా కుడికి కానీ ఎడమకు కానీ తొలకుండా ఉండు అని? యెహోషువకు చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఆ రాయబడిన 5 గ్రంథాలని ఎవరికి అప్పచెప్పాడండి మోషే? యెహోషువకి అప్పచెప్పాడు. కానీ ఆ 5 గ్రంథాల్లో కార్యాలన్నీ మోషే జీవించుచున్నప్పుడు చూడండి, ఆ యొక్క గతములో ఉన్నవి ఏదైతే సృష్టి అవన్నీ ఉన్నాయో మోషే దాకా, ఆ యొక్క అబ్రహాము దాకా, ఆ కార్యాలన్నీ మోషే రాసుకుంటా వచ్చాడు. కానీ ఆ యొక్క నిర్గమకాండము దగ్గరికి వచ్చేసరికి అది రాయటం కాదు, కానీ ఆయన జీవితము దాంట్లో ఇమిడి ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. హిస్టరీ వేరు, ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమానము వేరు, పాస్ట్ టెన్స్ వేరు. భూత భవిష్యత్తు వర్తమానాలు అంటారు కదా. కనుక ఆ భూతకాలం అంటే జరిగిపోయింది, భవిష్యత్ కాలం అంటే జరగబోయేది. కానీ చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. భూతకాలాన్ని పక్కన పెట్టారు, భవిష్యత్ కాలాన్ని పక్కన పెట్టారు. లాస్ట్లో ఉంది ఏంటంటే క్లైమాక్స్. అంటే క్లైమాక్స్ వర్డ్ అంటే ఆఖరి మాట. వర్తమానం అనేది ఆఖరణ జరిగేది కాదు, కానీ అది ప్రస్తుత కాలములో జరుగుతున్న కార్యం. అది కష్టంగా ఉందా? అర్థం చేసుకోవడం కష్టంగా ఉందా?
అర్థమవుతుందండి? పదాలు అలా పెట్టబడ్డాయి, కానీ పదాల్లో పెట్టినప్పుడు ఈ వర్తమాన కాలం అనేది లాస్ట్లో తెలిసింది. దట్ ఈస్ ద క్లైమాక్స్, అంటే చివరి మాట అది. అయితే ఆ చివరి మాట చివరిది కాదు, కానీ ఆ రెండిటికి మధ్యలో ఉన్న మాట అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రస్తుతం ఏమైతే మన జీవిత కాలంలో జీవిస్తున్నామో అదే ఆ ముగింపులో బయటకు వచ్చేది. అర్థమవుతుంది కదా? కనుక ఎప్పుడైతే అది ఆ చివరికి ప్రస్తుతము జీవించేదే లాస్ట్లో కనబడేది. ఎలా జీవించాలి మనం? ఎలా జీవించాలండి? ప్రస్తుత కాలంలో ఎలా జీవించాలి? భూతకాలాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, భవిష్యత్తు కాలాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రస్తుత కాలంలో దేవుడు ఏం మనతో చెప్తున్నాడో దాన్ని బట్టి జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ప్రవక్త ఏమన్నాడంటే, చాలామంది జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తారు, జరగబోయే వాటి గురించి ఆలోచిస్తారు, కానీ ప్రస్తుతం ఉన్న వాటి గురించి ఆలోచించరు. అదే భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, కానీ వర్తమానం గురించి ఆలోచించట్లా. అయితే వర్తమానము గురించి ఆలోచించిన వాడే భూతకాలములో ఉన్నవాడు, భవిష్యత్ కాలములో కూడా ఉండబోయేవాడు. ఆమేన్. కనుక మెసేజ్ ఎవరిలో మేనిఫెస్ట్ అవుతుందో, వర్తమానం అంటే మెసేజ్ అండి. ఆమేన్. ద మెసేజ్ ఆఫ్ అవర్ అంటే ఈ కాలంలో ఇవ్వబడిన, ఈ గడియకి ఇవ్వబడిన దేవుని యొక్క తలంపు, వాక్యము, ప్రత్యక్షత. ఆమేన్. కనుక అది ఎప్పుడైతే ఇవ్వబడుద్దో ఆ ఇవ్వబడిన కార్యాలు అక్కడ ఆది కాండములో చూసినప్పుడు అది పాస్ట్ హిస్టరీ రాసుకుంటా వచ్చాడు మోషే. అయితే నిర్గమాకాండం దగ్గరికి వచ్చేసరికి రాయడానికి ఏమీ కనబట్లా. ఇట్ ఈజ్ నాట్ ఏ హిస్టరీ. అతను జీవించాలి, అతను రాయాలి, అతను బోధించాలి. అంటే అతని జీవితము, అతని బోధ, అతని డైరీ. కనుక ప్రవక్త అన్నాడు, వర్తమానము వర్తమానికుడు ఒక్కటే. ఎందుకంటే వర్తమానము అనేది ప్రెసెంట్ లో జరుగుతున్నది, నీ జీవితమే వర్తమానము. ఆమేన్. అంటే ఈ వర్తమాన పుస్తకాలు వర్తమానము కాదు, కానీ ఆ వర్తమాన పుస్తకాన్ని జీవించే నీ జీవితమే వర్తమాన జీవితము. అది పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర, వర్తమానంలో నేనున్నాను. నాన్ సెన్స్, మ్యాచ్ అవ్వదండి. పుస్తకాలు ఉంటే సరిపోదు, పుస్తకాలు నీ రక్తమాంసములోకి మారినప్పుడే ఆ యొక్క పుస్తకాలు వర్తమానములో ఉన్నట్టు. ఆమేన్. ఆ వర్తమానము నీలో ఉన్నట్టు. అందుకనే ప్రవక్త చూడండి, ప్రవక్త ఈ కార్యాలు చూసుకుంటూ వెళ్దాము. ప్రవక్త దగ్గరికి క్లైమాక్స్లో వెళ్దాం. ఆమేన్. కొద్దిగా ఎలా ఉంటుందంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది ఈ విషయాలు. ఎందుకంటే ఒకదానికొకటి కంటిన్యూటీలో వెళ్తేనే కానీ అర్థం చేసుకోలేరండి. ఒక్కటి మధ్యలో మిస్ అయితే ఏం అర్థం కాదు. దయచేసి నేను చెప్తున్నా, మైండ్ అంతా మీరు ఇక్కడే ఉంచండి. ఆమేన్. లింకు తప్పేలా మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక చూడండి ఆ యొక్క మరి చూడండి, ఆ తర్వాత యెహోషువ రాసేటప్పుడు, యెహోషువ రంగం మీదకి వచ్చిన తర్వాత, ఆ 5 పుస్తకాలు యెహోషువకి ఇవ్వబడిన తర్వాత, యెహోషువతో ప్యారలల్గా జీవిత కాలంలో జీవించుచున్న వాక్యం అది. అవునా? వాళ్ళ ముగింపుకు వచ్చేసరికి వాళ్ళ జీవితంలో ఏదైతే ఇవ్వబడిందో దేవుని ద్వారా దాన్ని రాసేసేసి నెక్స్ట్ అప్పగిచ్చేస్తా ఉన్నారు. ఆమేన్. ప్రతి భక్తుడు, ప్రతి ప్రవక్త, ప్రతి కాలములో, ప్రతి సంఘకాలపు దూత, అర్థమవుతున్నా మీకు చెప్తుంది, యేసు ప్రభు జీవించినంత కాలములో ఒక్క అక్షరము కూడా వ్రాయబడలా. నిజమేనా? ఆమేన్. ఆ తర్వాత శిష్యులు ఆయనతో తిరిగినంతసేపు ఒక్క అక్షరము రాయబడలా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏదైతే పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించిందో దాన్ని బట్టి రాష్ట్రం ప్రారంభించారు. ఎందుకంటే ఆయన వాక్యమైన దేవుడు, వాక్యమైన దేవుడు వాక్యాన్ని రాసుకోవాల్సిన పని లేదు, కానీ ఆ వాక్యము ఎవరైతే నమ్ముతారో వారిని ప్రేరేపించి రాయించేవాడు ఆయన. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి అది ఎలాగా అనేది చూద్దాము. తిమోతి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక,
3వ అధ్యాయము 16వ వచనం నుంచి. అమ్మా మౌనంగా ఉండండి. ఉందిగా బైబిల్లో? మౌనంగా ఉండమనుందా లేదా? దయచేసి నన్ను క్షమించండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని రాయబడి ఉన్నది తెలుగులో. అంతేనండి. అయితే ఇంగ్లీష్లో ఏముందో చూద్దాం. ఇంగ్లీష్లో ఏముందంటే, ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, కామా. అంటే దేవుని యొక్క ప్రతి లేఖనము దేవుడు ప్రేరేపింపబడి ఇచ్చింది. దేవుడే ప్రేరేపింపబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు అది పట్టుకుంటున్నారో లేదో మరి, ఎందుకంటే తెలుగులో చాలా డిఫరెంట్గా ఉంది అది. ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇన్స్పిరేషన్ అంటే ప్రేరేపణ ద్వారా ప్రతి లేఖనము ఇవ్వబడింది. అంటే దేవుడు ఒక వ్యక్తికి ప్రేరేపణించి రాయించాలి అంటే ముందు ఆయన ప్రేరేపింపబడాలి. ఆమేన్. సంథింగ్ షుడ్ ఇన్స్పైర్ హిమ్. ఆయన ఏదో ఒకటి ప్రేరేపించాలి. ఆయన్ని ప్రేరేపించే వ్యక్తి భూమి మీద ఉండాలి. ఆ వ్యక్తిని ఆయన ప్రేరేపించి రాయించడానికి. ఆమేన్. అంటే దేవుణ్ణి ప్రేరేపించగలిగిన, అంటే దేవుడు ఇష్టపడగలిగిన ఆ జీవితము జీవించగలిగిన వ్యక్తి భూమి మీద ఉండాలి. ఆమేన్. మొదట ఆయన మనము ఆయనను ప్రేమించుచున్నామా లేదా? మొదట ఆయన ఇన్స్పైర్ అవ్వాలి. మొదట ఆయన ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? మత్స మడత డాగు కళంకము లేని ఆయన వధువుని ఆయన మొట్టమొదటిగా ఐ లవ్ యూ అని చెప్పాడంట. ఎలాగా? మెసెంజర్స్ ద్వారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చూస్తుంటే ప్రతి వర్తమానికుడి ద్వారా దేవుడు ఆయన ప్రేమను ఆయన ప్రజలకు తెలియజేసుకుంటా వచ్చినప్పుడు ఆఖరికి అందరూ వచ్చారు పెళ్లికి. నిజమేనా? బంధువులంతా వచ్చేస్తారు ముందు పెళ్లికి. పెళ్లి జరుగుతుంది కదా రేపు. నిజమేనా? పెళ్లి జరుగుతుంది కాబట్టి ముందు పెళ్లి కార్డులు వెళ్ళిపోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. ముందు బంధువులు వచ్చేస్తారు. ఇంటి వారు అక్కడే ఉంటారు, బంధువులు వచ్చేస్తారు. పెళ్లి కొడుకు కూడా అక్కడే ఉండి సిద్ధంగా ఉంటాడు. లాస్ట్లో ఏమవుతుందంటే, ఈ పెళ్లి కుదించిన ఆయన ఉన్నాడు కదా పెళ్లి పెద్ద. ఆ పెళ్లి పెద్ద ఏం చేస్తాడంటే ఆ పెళ్లి కూతురుని తీసుకొని వస్తాడు. ఆమేన్. నిజమేనా? కనుక ఆ పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుందండి పెళ్లిలో? నిజమేనా? మరి ఇప్పుడు మనం ఆఖరి కాలంలోనే ఉన్నామా? లాస్ట్లో ఉంది. మరి పెళ్లి కూతురే కదా రావాల్సింది. అందరూ ఉండొచ్చు. అయితే వివాహకర్తున్నా ఏమండి, ఆ తర్వాత పెళ్లి కొడుకున్నా, పెళ్లి కూతురు లేకపోతే పెళ్లి కాదు, పాన్పు లేదు. నిజమేనా? కనుక చూడండి, ద లాస్ట్ టైం. అందుకనే అంత్య దినములు అపాయకరమైన కాలములు వచ్చినని ఉందా లేదా? కనుక పెరిలియస్ టైమ్స్ అంటే ఈ చివరి దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును. కనుక ఆ అపాయకరమైన కాలములు వచ్చినప్పుడు మనుషులు ఎలా ఉంటారో కూడా రాయబడి ఉన్నది. ఉందా? సజ్జన దేశులు, అజితేంద్రియులు, తల్లిదండ్రులకు అవిధేయులు, స్వార్థ ప్రియులు, బింకములాడు వారు, అహంకారులు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు,
అనుభవం ఎక్కువగా ప్రేమించు. దేవుడి కంటే సుఖముగా నేను ఉండాలని తన సుఖ అనుభవమును బాగా ప్రేమించేవాడు. ఇట్టివారికి విముఖుడవై ఉండుము. అట్టివారికి విముఖురాలై ఉండేదే వధువు. ఈ క్వాలిటీస్ ఏ మాత్రము అంత్యదినముల్లో అపారకరమైన కాలముల్లో ఆమెలో కనబడవండి. ఆమెలో కనబడేది ఎవరు అంటే ఆయన ప్రేమనే ఆ ప్రేమించే వ్యక్తి మళ్ళా తిరిగి చూడగలుగుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ ఆమె లేకుండా ఏం లేదు, ఎండ అనేది లేదు భూమికి. నిజమేనా? నిత్యత్వంలోకి వెళ్ళాలంటే నీవు నేను లేకుండా నిత్యత్వంలోకి వెళ్ళడం అనేది మానవుడికి లేదు. ఎందుకంటే వాళ్ళు పునరుద్ధానము చెందిన నీవు రూపాంతరము చెందితేనే కలిసి ఆయన్ని ఎదుర్కోగలము. వేళ్ల పరిపాలనలోకి రాగలము, పెళ్లి విందుకు వెళ్ళగలము, వేళ్ల పరిపాలనలోకి రాగలము, ఆ తర్వాత నిత్యత్వంలోకి ప్రవేశించగలము. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఓవర్ నైట్లో అయిపోయేది కాదు, కన్ను మూస్తే సెలవు అయిపోయేది కాదు. ఆమేన్. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో చాలా తేటగా ఉంది. ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ప్రవక్త చెప్తా ఉన్నాడు, దేవుడు ఏమీ లేనప్పుడు, ఆయన ఒక్కడే ఉన్నప్పుడు, ఆయనని చూడండి, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనకి తలంపులు ఎన్నో కలిగినాయి. నిజమేనా? ఆ తలంపులన్నీ కలిగినప్పుడు దేవదూతల గురించి కలిగింది, ఇశ్రాయేలీల గురించి కలిగింది, భూమి గురించి కలిగింది, సృష్టి గురించి కలిగింది, ఈ అన్నిటి గురించి కలుగుతా వచ్చింది. నాట్ సాటిస్ఫైడ్. నిజమేనా? నాట్ సాటిస్ఫైడ్. ఆదాముని అవ్వని చేశాడు, సాటిస్ఫై అవుదాం అనుకున్నాడు, బట్ నాట్ సాటిస్ఫైడ్. నిజమేనా? ప్రతి భక్తుడిని చేసుకుంటా వచ్చాడు, ఏదో ఒక బలహీనత, నాట్ సాటిస్ఫైడ్. ఆయనే వచ్చాడు, దెన్ సాటిస్ఫైడ్. ఆమేన్. 2000 సంవత్సరాల క్రితం ఆయనే వచ్చినప్పుడు ఆయన జీవించి చూపించి ఆ పరిశుద్ధాత్మ ఆయనలో వెళ్ళి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను వసించుట యందు ఆనందించుచున్నాను. కనుక ఈ మాట పాత నిబంధనలో ఏ భక్తుని జీవితంలో ఆ మాట చెప్పబడలేదు, ఆ ఆత్మ ఆ సంపూర్ణత తీసుకొని లేదండి. ఆమేన్. అయితే ఆ ఇన్స్పిరేషన్ ఎవరిది? ఈయనది. ఈయన ఇన్స్పిరేషన్ చేయబడ్డాడు. ఎందును బట్టి అంటే ఆఖరి ఆ 7 సంఘ కాలపు ఆ దూతలు వచ్చినప్పుడు కూడా పౌలు వచ్చాడు, నాట్ సాటిస్ఫైడ్. అవునా? ఆ తర్వాత 1, 2, 3, 4, 5, 6 వచ్చారా లేదా? జాన్ వెస్లీ, మార్టిన్ లూథర్, వీళ్ళందరూ వచ్చాం. లూథరు పౌలు గుండుకెక్కించుకున్నాడు. నిజమేనా? ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క బలహీనత కనబడతా వచ్చింది. మార్టిన్ లూథర్ దగ్గరికి వచ్చి చుట్ట తాగుతా ఉన్నాడు. జాన్ వెస్లీ వచ్చేసరికి ఆ విధవరాన్ని చేసుకున్నాడు. నిజమేనా? కనుక ఈ కార్యాలన్నీ చేసినప్పుడు ఆఖరికి తన వంటి వ్యక్తి ఎవరుంటారు భూమి మీద అంటే ఆ తన వంటి వ్యక్తి ఎవరో కాదు కానీ ఆయన వధువే. ఆ వధువులో మొదటి వ్యక్తి ఎవరంటే మన కాలపు ప్రవక్త. ఈ 7వ మొదటి ఫలం ఆయన. ఈ 7వ సంఘ కాలములో మొదటి ఫలం ఎవరంటే ప్రవక్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక చూడండి, అయితే ఇక్కడ మళ్ళా ఇంకా కిందకి వెళ్దాము. అండ్ ఈజ్ ప్రాఫిటబుల్ ఫర్ డాక్ట్రిన్. దేనికి మేలుకరమైందంట? బోధకు మేలుకరమైంది. ఏది? ఆయన ప్రేరేపించింది బోధకు మేలుకరమైంది. ఫర్ రిప్రూఫ్, ఫర్ కరెక్షన్స్, సరిచేయుటకు, దిద్దుబాటు చేయుటకు, ఫర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ రైచియస్నెస్, నీతి యందు సూచనలు ఇచ్చుటకు. అవునా? నీతి యందు సూచనలు ఇవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏమవుతుందో చూడండి 17వ వచనంలో, దట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ మే బీ పర్ఫెక్ట్. అప్పుడు దైవజనుడు ఏమవుతాడంట? ఇలాగ జరిగినప్పుడు ఈ ప్రేరేపణతో, ఎప్పుడైతే దేవుడు ప్రేరేపింపబడి దైవజనులకు ప్రేరేపించి ఆ ప్రేరేపణ తీసుకొచ్చి ఎప్పుడైతే సమాజానికి బోధించినప్పుడు అప్పుడు దేవుడు పర్ఫెక్ట్. ఎందుకంటే పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
సో ఆ ప్రాసెస్ జరగాలి అంటే ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ పర్ఫెక్ట్, ఆయన ప్రేరేపణ పర్ఫెక్ట్, ఆయన తన సేవకులకు ఇచ్చే ప్రేరేపణ ఆయన ఇస్తే పర్ఫెక్ట్. ఆమేన్. అదే ప్రేరేపణ వాళ్ళు తీసుకొని సమాజానికి ఇస్తే ఆ దైవజనుడికి పర్ఫెక్ట్, ఆ సమాజానికి కూడా పర్ఫెక్ట్. అవునా? దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఇదే దేవుని పరిపూర్ణమైన చిత్తము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుని పరిపూర్ణమైన చిత్తము నుంచి అటు ఇటు ఎలా పోతామంటే మనము కాంప్రమైజ్ అన్నా అవ్వాలి, సాంప్రదాయంలో కన్నా పోవాలి. నిజమేనా? వాస్తవాలే కదా ఇవి జరుగుతూ ఉన్నాయి మన జీవితాల్లో. కనుక వధువు ఏంటంటే కాంప్రమైజ్ కాదంట. డినామినేషన్ కాంప్రమైజ్ అవుద్ది, వధువు కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే మనము డినామినేషన్లో ఉన్నప్పుడు మన భర్త ఎవరండి? సంఘానికి భర్త ఎవరు? ఎవరు? సంఘానికి భర్త సాతాను. సంఘానికి భర్త సాతాను. కాబట్టి ఆ మొట్టమొదటి భర్త సస్తే గాని నీవు ఆయన్ని వివాహం ఆడాలంటే నువ్వు సంఘంలోంచి బయటికి రావాలి. అందుకని క్యాలెండర్ చూశాను ఇందాక రూమ్లో. నా జనులారా పాపములలో పాలివారి కాకుండానట్లుగా దాన్ని విడిచి రండి. ఇదేదండి? అదేది? దేనిలో రమ్మంటున్నాడు? అది మొదటి భర్త కాదు, మొదటి భారీగా నువ్వు ఉన్నావు కదా, నువ్వు సావాలి, నీ భర్త సావాలి. అంటే సాతాను సావాలి, నువ్వు కూడా సావాలి. నువ్వు మొదటి జన్మ ఎండ్ అయిపోవాలి, భౌతికమైన మైండ్ ఎండ్ అయిపోవాలి, సాంప్రదాయాలు ఎండ్ అయిపోవాలి. అర్థమైందండి? ఏదైతే నువ్వు సిఎస్ఐలో, బ్యాప్టిస్ట్లో, రకరకాల బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నావో ఆ మైండ్ పోవాలి. మెసేజ్లోకి రాగానే ఆ మైండ్ పోతేనే కానీ నువ్వు ఇక్కడ జీవించలేవు. నిజమేనా? కనుక అప్పుడు చూడండి, అందుకనే ఆ బోయజు రంగం మీదకి వచ్చాడు. ఆ రూత్ ఎటువంటిదండి? ఉన్నాడు మొదటి భర్త, చనిపోయాడు కదా భౌతికంగా. అయితే ఆ బందీగా ఉంది, పరిగెలుకుంటా ఉంది. ఫుల్ ఆ సాతాను ఆ కుటుంబాన్ని చెరిగేస్తా ఉన్నాడు. అవునా? ఆ టైంలో ఆమె ఏం చేస్తూ ఉంది? వచ్చి బోయజు ఆ యొక్క పొలములో పరిగేరుకుంటా ఉంది. ఆమేన్. ఎలా ఉంది ఆమె? విధవరాల్లాగా ఉంది. డినామినేషన్ ఫుల్ గోల్డ్, ఫుల్ గోల్డ్, గోల్డ్ 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 గోల్డ్. పోనీ గోల్డ్ లేదా? రోల్డ్ గోల్డ్. గోల్డ్ లేదు, రోల్డ్ గోల్డ్ లేదు, అంత ఓల్డే ఇక్కడ కావాల్సింది. పాత ఆ యొక్క వాక్యమే, ఆ పాత అపోస్తలుల బోధే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక అవన్నీ ఊడిపోవాలా. నిజమేనా? ఉడలలేదా? అందుకనే ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చి అవన్నీ పేర్చుకొని కూర్చుంటే నీ మొదటి భర్త అయిన ఆ డినామినేషన్ భర్త సాతాను ఇంకా నీ జీవితంలో బతికే ఉన్నాడు. భౌతికంగా నీవు ఉన్నావే కానీ, భౌతికంగా సజీవంగా ఉన్నావే కానీ నీవు చచ్చిన దానవు. ఆత్మీయంగా నీవు దిక్కుమాలిన దానవు, దిగంబరివి, పట్టుచీర కట్టుకున్నావే కానీ వాక్య వస్త్రాలు లేవు. వాక్య వస్త్రం ఉంటేనే నువ్వు దిగంబరివి కాదండి. వాక్య వస్త్రం లేకుండా నువ్వు ఎటువంటి పట్టు చీర కట్టుకున్నా, దయచేసి నన్ను క్షమించండి, ఈరోజు క్రిస్మస్, ఇది నిజమైన క్రిస్మస్. వాక్యపు వస్త్రాన్ని ధరించడమే నిజమైన క్రిస్మస్, క్రీస్తు ఆరాధన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక చూడండి, అటువంటి విధానములోకి వెళ్ళినప్పుడే ద మ్యాన్ ఆఫ్ గాడ్ మే బీ పర్ఫెక్ట్, థరోలీ ఫర్నిష్ అంటూ ఆల్ గుడ్ వర్క్స్. అది ఇంగ్లీష్లో ఉంది. సమస్తమైన మంచి క్రియలు ఆ వ్యక్తిలో జరగడానికి ఆ వ్యక్తి దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా పరిపూర్ణుడు అవ్వాలి. నిజమేనా? ఆ పరిపూర్ణత లేకుండా పుల్పిట్లోకి వస్తే ఉపయోగం ఉందా? ఆ పరిపూర్ణత లేకుండా చర్చికి వస్తే ఉపయోగం ఉందా?
దేవుణ్ణి ప్రేరేపించగలిగే ఆ ప్రేరేపణ నీలో ఉండగలగాలి. ఆమేన్. కనుక అటువంటి పరిస్థితులు మరి 3వ బైబిల్ అంటే మరి వారి జీవితాలంతా ఎందుకు ఆయన మోషే దగ్గరికే రావాలి, ఎందుకు యెహోషువ దగ్గరికే రావాలి, ఎందుకు మరి న్యాయాధిపతుల దగ్గరికే రావాలి, ఎందుకు ఆయన సమూయేలు దగ్గరికే రావాలి? వారి జీవితాలు ఆయన్ని ప్రేరేపించేలాగా ఉన్నాయండి. ఆయన ప్రేరేపింపబడ్డాడు కనుక ఈ వ్యక్తిని ఎన్నుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు నువ్వు మెసేజ్లో ఉన్నావు? చూడండి, ఆ యొక్క భర్త రేతస్సు ఆ భార్య గర్భంలోకి వెళ్ళినప్పుడు ఎన్నో జీవకణాలు ఉంటాయి, కానీ నువ్వు ఒక్కడివే బతికొచ్చావు. అవునా? ఎందుకు నువ్వు ఒక్కడివే బతికొచ్చావు? ఎందుకంటే ఆ భార్య భర్త యొక్క ఇన్స్పిరేషన్ నీవే. అర్థమవుతుందా? వాళ్ళు ప్రేరేపింపబడ్డారు భౌతికంగా. ఆ ప్రేరేపింపబడిన తర్వాత జరిగిన కార్యాన్ని బట్టి అందరినీ పక్కన పెట్టి వాళ్ళ మనసులో ఏదైతే ఆ బిడ్డని ఆ రూపాన్ని కలిగి ఉన్నారో ఆ బిడ్డ భూలోకానికి రాగానే ఎంత హ్యాపీగా ఉంటారండి. అవునా? కనుక ఆ ప్రేరేపణ బట్టి భౌతికంగానే ఇంత ఆనందంగా ఉంటే మరి ఆత్మీయంగా దేవునికి ఎంత ఆనందంగా ఉంటుంది. రియలీ ఫిజికల్ మైండ్తో ఆలోచించకండి, ఇది అర్థం కాదు. కేవలం ఆయన వాక్యముని ఆయన వాక్యాన్ని ఆయన్ని ప్రేరేపించగలిగే ప్రేరేపణ మనలో ఉన్నప్పుడు మనలో ప్రేరేపణని చూసి ఆయన ప్రేరేపింపబడతాడు మన ఎట్లా. అంతే వచ్చేస్తాడు మన దగ్గరికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ 120 మంది మేడగది మీద ఎప్పుడైతే ఏక మనస్తోనూ ఏక తాత్పర్యంతో ఉన్నారో వాళ్ళ ప్రేరేపణకు ఆయన ప్రేరేపింపబడి ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఆ 120 ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఆయన్ని ప్రేరేపించిన 120 మంది ఆ ప్రేరేపణ బట్టి ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఆ 120 భాగాలు వెగుబాబింపబడి వాళ్ళలోకి ప్రవేశించి వాళ్ళే గొప్ప సాక్షులుగా నిలబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవునా? కనుక చూడండి, ఆ విధముగా ప్రతి వ్యక్తి జీవితంలో జీవిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ పాత నిబంధన కాలం అయిపోయిందా? వాళ్ళ జీవితాలు ముగిసినాయి. అయితే ప్రభు రంగం మీదకి వచ్చాడు. ఆ ప్రభు కూడా ఆయన భూలోకపు జీవితంలో జీవించాల్సింది ఒకటి, నిన్ను నన్ను విమోచించేదే. ఆ విమోచించి ఆయన పని చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 7 వర్తమానికుల్ని తీసుకొచ్చాడు భూమి మీదకి. తీసుకొచ్చాడా? ప్రతి కాలంలో ఎప్పుడైతే 7 వర్తమానికుల్ని తీసుకొచ్చాడో దేవుడు ఈ కాలంలో తీసుకొచ్చినప్పుడు పౌలుని తీసుకొని రాగానే ఆయన వాక్యము సంఘాన్ని కట్టడం ప్రారంభించాడు. ఎన్నో సంఘాలు స్థాపించాడు. అవునా? దేవుడికి పౌలు తోడుగా ఉన్నాడా లేదా? చూడండి, హెబ్రీయులకు రాసిన 2వ పత్రిక 1-2 వచనాలు చూడండి. 4 వచనాల దాకా చదువుకుందాము. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఏమిన్నా మనము ఈ కాలపు వర్తమానాన్ని వింటూ ఉన్నాము. అవునా? కనుక మనం ఏ వర్తమానాలైతే వింటున్నామో ఈ కాలములో వాటి యందు విశేష జాగ్రత్త, మామూలు జాగ్రత్త కాదు, విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున. చాలండి, ఈ దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున అనుంది. ఈ దేవదూతలు అంటే పరలోకపు దూతలు కాదండి. ఈ దేవదూతలు, ఇక్కడున్న ఈ లేఖనంలో ఉన్న దూతలు భూలోకపు దూతలు. అంటే ఈ 7 వర్తమానికుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. చదవండి. ప్రతి అతిక్రమమును ఒక్క నిమిషం అండి. ఆ పలుకుబడిన వాక్యము ఏమైందంట? స్థిరపరచబడింది. ఇక్కడ రాయబడిన వాక్యం అని లేదు ఇక్కడ. మరి మనం ఎందులో ఉన్నాం ఇప్పుడు? పలుకుబడిన వాక్యములోనే ఉన్నామా? కనుక ఈ పలుకుబడిన వాక్యము స్థిరపరచబడాలి.
ఎలాగా? మనం మరి విశేష జాగ్రత్తతో వాక్యపు జీవితాన్ని జీవించినప్పుడే అది జరుగుతుంది. ఇంకా కొనసాగించండి. ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. కనుక చూడండి, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. కనుక అవిధేయతకు అతిక్రమానికి న్యాయమైన ప్రతిఫలము ఎవరి ద్వారా వచ్చింది? ఆయనే. నీ అతిక్రమానికి నీ అవిధేయతకు ఆయన న్యాయమైన ఫలం పొందాడు. ఎందుకంటే నిన్ను మరణశాసనం రాసిన వాని మరణము ఆవశ్యము. కనుక నీ అతిక్రమాన్ని బట్టి ఆయన మరణశిక్ష రాశాడు, నీ అవిధేయతను బట్టి మరణశిక్ష రాశాడు. అయితే రాసిన వాడు చనిపోవాలా, అప్పుడే సరైన ఫలము జరుగుద్ది. ఆమేన్. చదవండి ఇంకా. అట్టి రక్షణ అది ప్రభువు బోధించుట చేత ఆరంభమై. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ బోధించుట చేత ఆరంభమై. కనుక ఈ కాలపు పలుకుబడిన మాట ఎవరి చేత ప్రారంభమైంది? బోధిస్తాం ప్రభువు బోధించుట చేత. 2000 సంవత్సరాల క్రితం ప్రభు వచ్చి రాయబడిన మాట కాదది, ఆయన మాట్లాడిన మాటే. పలుకుబడిన మాటనే ఆ శిష్యులు ఏం చేశారంటే పత్రికల సువార్తలుగా రాయబడిన మాటగా మారింది. మన మెసేజ్ పుస్తకాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అప్పుడు ఆ కాలంలో ఆ యొక్క 4 సువార్తలే మెసేజ్ బుక్స్. ఆమేన్. ఆ కాలంలో ఆ మెసేజ్ బుక్స్ ని ఆ యూదా సంఘము ఏం చేసింది? తోసేసింది. అప్పుడు ఆ మెసేజ్ బుక్స్ ఎవరి వైపు తిరిగినాయి? అన్యులమైన మన వైపు తిరిగినాయి. ఇది 3వ బైబిల్లో ఒక భాగమేనా? ఆమేన్. ఆ ప్రణాళిక చూస్తూ ఉన్నారు కదా, 3వ బైబిల్ ఎలాగా కొనసాగుతూ ఉందో. అయితే దాని యొక్క క్లైమాక్స్, కంప్లీషన్, ఆ చివరి ఘట్టము ఎవరంట? చూద్దాం. ఎవరంటే వధువు అంటున్నారు మళ్ళీ. మనమే. నిజమేనా? ఎవరు అంటే వధువు, ఆమె ఎక్కడో ఉంది. మనం ఎవరంటే మనమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక చదవండి బ్రదరు. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను. ఒక్క నిమిషం అండి. దేవుడు తన చిత్తానుసారముగా ఏంటండి? ఆయన చిత్తానుసారముగా అంటే ఆయన పరిచర్య దేవుని చిత్తానుసారముగా ఆరంభమై ఆ తర్వాత వర్తమానికుల పరిచర్యలు కూడా దేవుని చిత్తానుసారముగానే కొనసాగింపబడుతూ ఉన్నాయి. అవి ఎలా జరిగినాయి అంట? సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడేను. అది ఎవరైతే విన్నారో ఆ విన్నవారి చేత మనకి ఏమైనాయి? దృఢపరచబడి. అంటే ఆ ప్రభువు చేత ఆరంభమైనది ఈ 7 సంఘకాలపు వర్తమానికులు ఏదైతే బోధించారో ఆ బోధించిన బోధ ఈ చివరాఖరికి వచ్చేసరికి మన కాలపు వర్తమానికుడు ఆ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము దాకా. అర్థమైందని? ఈ లాస్ట్ రన్నింగ్ రేస్లో చిన్న కర్ర ఉంటుంది, 4x100 మీటర్స్ అని ఉంటుంది ఒకటి, తెలుసా మీకు? రిలే 4x100 మీటర్స్. ఆ రన్నింగ్ రేస్లో చిన్న కర్ర ఒకటి ఇస్తారు. ఆ కర్ర తీసుకొని పరిగెత్తాలి. మొదటివాడు పరిగెత్తాలి, రెండోవాడు పరిగెత్తాలి. ఈ కర్ర రెండోవాడికి ఇవ్వాలి 100 మీటర్లు వెళ్ళాక. రెండోవాడు ఏం చేస్తాడు? 200 మీటర్లు అయ్యాక కర్ర ఇస్తాడు. మూడోవాడు 300 మీటర్లు అయిన తర్వాత ఆ కర్ర ఆఖరి వ్యక్తికి ఇస్తాడు. అయితే నేననేది ఏంటంటే ఇది నలుగురు కాదు, 7. పోటీ గెలవాలంటే 7.
ఓ పక్కన బాప్టిస్టులో 7 పరిగెడతా ఉన్నారు, సిఎస్ఐలో 7 పరిగెడతా ఉన్నారు. ఈ కాలంలో ఆ పరిగెడతా ఉన్నారు. అయితే ఈ కాలంలో దేవుడు ప్రవక్తను రంగం మీదకి పంపించి ఆ 7వ వాడిగా పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును. మొదట ఆయన పరిగెత్తాడు, ఆ టైమింగ్ చూస్తూ ఉన్నాడు, 1-2 నిమిషాలు లేట్ అవ్వచ్చు. రెండో ఆయన 3-4 అలాగా లాస్ట్కి వచ్చేసరికి టైం డిలే అయిందనుకోండి, ఈ 7వ ఆయన మీద పడుద్ది టైం పికప్ చేయడానికి. ఆమేన్. ఈ 7వ ఆయనకి అవకాశమే లేదు, ఎనీ ఛాన్స్. మరి ఆఖరి కాలంలో ఉన్న వధువుకి ఏమైనా అవకాశం ఉందా ఇంకా ఈ వర్తమానపు జీవితం తప్పించి, ఈ పరుగు తప్పించి? పౌలేమన్నాడు, నా పరుగు నేను తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అని అంటున్నాడు. అయితే ఈ చివరికి వచ్చేసరికి ప్రవక్త ఏమన్నాడంటే, ఆయన పరుగు ఆయన తుదముట్టించి విశ్వాసాన్ని కాదు, విశ్వాసం అనేది ఆ మొదటి మెట్టు. ఏం కాపాడుకున్నాడు ప్రవక్త? దైవికమైన ప్రేమను కాపాడుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే విశ్వాసము ఏదైనా అయిపోద్ది, ఆ తర్వాత సద్గుణము ఎన్ని కాదండి, ఆ లాస్ట్ది దైవికమైన ప్రేమ ఉంటేనే నీ విశ్వాసానికి సక్సెస్ విలువ, వాల్యూ ఏదైనా పిలుచుకోవచ్చు. ఆ దైవికమైన ప్రేమ లేకుండా నీకు సద్గుణం ఉన్నా వేస్టే. నీకంటే మంచోళ్ళు చాలా మంది ఉన్నారు బయట, అవునా? నీకంటే ఆ విశ్వాసులు చాలా మంది ఉన్నారు, అవునా? ఆ తర్వాత నీకంటే ఆశా నిగ్రహం కలిగిన వాళ్ళు ఉన్నారు. నిజమేనా? మన సంగతి మనకు తెలుసు. ఆశా నిగ్రహం కలిగిన వాళ్ళు, సహనము కలిగిన వాళ్ళు, దైవభక్తి కలిగిన వాళ్ళు, సహోదర ప్రేమ కలిగిన వాళ్ళు. ఆ కొండ కింద ప్రసంగంలో అదే చెప్పాను. డినామినేషన్లో వాళ్ళకి చాలా నిజంగా ఆ ప్రేమ అనేది, సహోదర ప్రేమ బాగా కనబడుద్ది. అయితే సహోదర ప్రేమను మించిన ఆ దయ అంటే దైవికమైన ప్రేమను మనం అమర్చుకొనుడి అని చెప్తుంటే, అమర్చుకోవాలి. నిజమేనా? కనుక దాన్ని మనం కలిగి ఉండాలి. కనుక ఎప్పుడైతే ఆ యొక్క దైవికమైన ప్రేమ ఈ మిగతా మిగతా వాటిని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తుందో, దెన్ యూ విల్ గెట్ ఇన్ టు హిజ్ ఇమేజ్. ఆయన రూపంలోకి అప్పుడు నువ్వు మార్చబడతావు. కనుక ఈ ఆఖరికి వచ్చేసరికి చూడండి, ప్రతి ఒక్కరిలో బలహీనతలు కనబడతానే ఉన్నాయి. ఎందుకంటే పౌలు తర్వాత 325 ADలో ఏమైపోయింది? సంఘం పడిపోయిందా లేదా? మళ్ళీ రివైవల్ వచ్చింది, మళ్ళా పడిపోయింది, మళ్ళా రివైవల్ వచ్చింది, మళ్ళా పడిపోయింది. లూథర్ రివైవల్ వచ్చింది, పడిపోయింది. ఆ తర్వాత వెస్లీ రివైవల్ వచ్చింది, మళ్ళా పడిపోయింది. పెంతెకోస్తు ఉద్యమం వచ్చింది, మళ్ళా పడిపోయింది. ఒక్కసారి మెసేజ్లోకి వచ్చినోడికి 1 వే ట్రాఫిక్. ఆమేన్. నో యూటర్న్. యూటర్న్ లేదు. యూటర్న్ తిరిగేలోపు ఇటుకారు గుద్దేస్తుంది, అవునా? హైవే మీద వెళ్తా ఉన్నావు, నువ్వు ఏయో సింబల్స్ చూస్తాం కాదు, దేవుని కృప ఉంటేనే. ఆమేన్. ఎందుకు ఈ కార్యం చెప్తానంటే, ఇందాక మేము కారులో వస్తూ ఉన్నప్పుడు సహోదరుడు సునీల్ డ్రైవ్ చేస్తా, ఇటు చూసేసరికి ఇటు 2 కార్లు సూపర్ వెళ్ళిపోయినాయి. కంగారు అయిపోయాం 2 నిమిషాలు. బండి దాదాపుగా 110 కిలోమీటర్ల స్పీడ్లో ఉంది కారు. దేవుని కృప లేకపోతే, కనుక ఆయన చూడండి, ఆ యొక్క ఇక్కడేముంది? నానా అద్భుతములు చేయండి. ఇది అద్భుతమా కాదా? దేవుని కాపుదల లేదా? మనం ఇక్కడికి వచ్చామంటే మనల్ని క్షేమంగా తీసుకొచ్చాడా లేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అలాగా ఆయన దేవదూతల ద్వారా ఏం చేస్తున్నాడంట? ఆయన ఆరంభించి వీళ్ళ జీవితంలో పలుకబడిన వాక్యమును ఆయన ఆరంభించి ఆ పలుకబడిన వాక్యాన్ని ప్రతి కాలములో తీసుకొస్తా ఉన్నాడు. నిజమేనా? ప్రవక్త బతికున్నంత కాలము ప్రవక్త బోధించిన వర్తమానము చాలాసార్లు అడిగాడు, డూ యూ అండర్స్టాండ్ అని సంఘాన్ని. మీకు అర్థమైందా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా అన్నారు. మీకు అర్థం కాలేదు అన్నాడు ఆయన. మీకు కాదు, ఇది వేరే క్లాస్ పీపుల్ ఉన్నారు. ఆమేన్. ఆ క్లాస్ పీపుల్ కొరకే ఈ వర్తమానము. ఆమేన్. మనము చూడండి, మీ సమాజంలో నిజంగా ఎన్నో అద్భుత కార్యాలు జరుగుంటాయి,
ఎన్నో సూచక కార్యాలు జరుగుంటాయి. దేవుడు ఎన్నో మేళ్లు చేసుంటాడు. కృంగిపోయినప్పుడు నిన్ను ఎన్నోసార్లు లేవనెత్తుంటాడు. ఇదే పుల్పిట్లోంచి నిన్ను ఆయన సరిచేసి ఉంటాడు. ఇదే పుల్పిట్లోంచి ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు, కుంగిన వాడిని నిన్ను లేవనెత్తుంటాడు. జరిగినాయా లేదా కార్యాలు? నువ్వు ఏ మైండ్తో వచ్చావో నాకు తెలియదు ఇక్కడికి. ఒకవేళ హెచ్చించుకొని వచ్చావా, హెచ్చించుకొని అంటే ఏంటది? డామినెంట్ స్పిరిట్ అంటే డామినెంట్ నేచర్, నేనే. పోని కుంగిపోయి వచ్చావా, ఇన్ఫీరియర్ స్పిరిట్, ఎవడన్నా నన్ను ఏమని అంటారు, దాక్కుంటా ఉన్నావా? అది కాదు. కావాల్సింది ఏంటండి? హ్యూమిలిటీ, విధేయత, తగ్గింపు, దేవుని వాక్యం ఎడల ప్రేమ, నీ సహోదరుని ఎడల ప్రేమ, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కాలములోకి చూడండి, ఈ 6 కాలాల్లోకి వచ్చేసరికి యాంటీ క్రైస్ట్ స్పిరిట్ 6 వర్తమానికుల వెనక బలంగా పనిచేసిందంట. అవునా? అందుకనే చూడండి మీకు, ఎందుకంటే ఈ 3వ బైబిల్ అనేది బోధించేది కాదు, జీవించేది. ఆమేన్. ఎందుకంటే మన దినముల సంఖ్య కూడా దానిలో ఉన్నాయి. నిజమేనా? అందరూ అనుకుంటాం ప్రకటన 10వ అధ్యాయంలో ఉన్నాం ఇప్పుడు అని. అసలు బైబిల్ మొత్తం నీలో ఉంది. ఆమేన్. ఆ వాక్యపు రూపములో నీవు మారుతా ఉన్నావు. రెండవది మనుష్యుని ముఖము. అంతేనా? 4 ఎగురుచున్న పక్షిరాజు. మరి అదే మరి విశేషం అని ఉంది నాకు. అందుకనే ఏ జాగ్రత్త? విశేష జాగ్రత్త. జాగ్రత్తకి వెళ్ళరా అంటే కుదరదు ఇక్కడ. విశేషమైన జాగ్రత్త. పక్షిరాజు పిల్లలు అంటే కాదు, ఎగురుతూ ఉంటేనే. ఎగరకుండా నేను కూకున్నాను కుదరదండి. నువ్వు ఎగురుతూనే ఉండాలి. ఈ 2 రెక్కల విశ్వాసము, ఆ యొక్క చూడండి, విశ్వాసము ప్రేమతో ఆ 2 రెక్కలు ఎగురుతూనే ఉండాలి. ఆ ప్రార్థనా జీవితం అనే తోక నిన్ను డైరెక్ట్ చేస్తూనే ఉండాలి. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఫైనల్గా ఎగిరిపోయేదాకా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ 4 జీవులు ఉన్నాయా లేదా? ఈ 4 జీవులుకి కింద ఈ 4 జీవుల విషయంలో చూసినప్పుడు దీనికి ఆపోజిట్ లో ఏ గుర్రం ఉంది? తెల్ల గుర్రం. నిజమేనా? తెల్లని గుర్రమే కదా. తర్వాత ఎర్రని, నలుపు, పాండువర్ణం. నిజమేనా? ఈ కాలాల్ని 7 సంఘ కాలాల్ని దేవుడు ఎలా విభాగించాడో చూద్దాం. ఇప్పుడు మొదటి సంఘ కాలము, 2వ సంఘ కాలము, దాని వర్తమానికుడు. అర్థమవుతుందా? మొదటి సంఘ కాలము, 2వ సంఘ కాలము, దాని వర్తమానికులు. 3వ సంఘ కాలము, 4వ సంఘ కాలము, దాని వర్తమానికులు. 5వ సంఘ కాలము, 6వ సంఘ కాలము, దాని వర్తమానికులు. 7వ సంఘ కాలము, దాని వర్తమానికుడు. తర్వాత ఇక్కడ ప్లస్ బలిష్ఠుడైన దూత. అంటే రెవల్యూషన్. నిజమేనా? ఎందుకు ఈ కార్యాలు మీకు చెప్తున్నానో చూడండి. ఇక్కడ సింహము ఈ తెల్లని గుర్రపు ఆత్మను ఎదిరించగలిగింది. ఆమేన్. దేవుడు గొప్ప కార్యాలు చేసుకుంటా వచ్చాడు. ఆ కాలంలో గొప్ప కార్యాలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ వర్తమానికులు ఇద్దరు దానికి వీళ్ళకి దేవుడు ఆత్మ వాక్యము తెలియజేసింది. వీళ్ళ సంఘాలకి వాక్యం తెలియజేసుకుంటా వచ్చారు. అయినా సంఘం పడిపోతానే వచ్చింది. అవునా? అవును. అయితే ఇక్కడ చూడండి, ఎర్రని గుర్రము. ఇక్కడ ఇదే గుర్రము రంగు మార్చుకొని రెడ్గా వచ్చింది. అవునా? ఇదే ఆత్మ
ఇక్కడ ఎద్దు రూపంలోకి వచ్చింది. ఒకే పరిశుద్ధాత్మ, ఒకే ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఇదే ఆత్మ మళ్ళా మనిషి రూపంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎగుర్చున్న పక్షిరాజు రూపంలోకి వచ్చింది. ఆమేన్. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ కూడా సంఘము ఫెయిల్ అయిపోయింది. మళ్ళా ఇక్కడ కూడా సంఘము ఫెయిల్ అయిపోయింది. ఆమేన్. ఇక్కడ శత్రువు బలహీనంగానే ఉన్నాడు. శత్రువు బలవంతుడు కాదు. అక్కడ నిజమేనా? శత్రువు కన్ఫ్యూజ్ చేసేవాడు కాదు. ఎందుకంటే కన్ఫ్యూజన్ లేడు. ఇక్కడ తెల్లని గుర్రం మీద వచ్చేవాడే శత్రువు. క్లియర్లీ ఆ కాలపు వర్తమానికులకి క్లారిటీ ఉంది. అవునా? ఆ క్లారిటీ వాళ్ళకి క్లియర్గా ఉంది అక్కడ. అయితే చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఒకవేళ వీడు ఈ తెల్లని గుర్రం మీద ఉన్నవాడు ఎర్రని రంగు వేసుకొని వచ్చినా సరే, ఈ ఎద్దు ఆత్మ అంటే వీళ్ళు ఇక్కడ తగ్గించుకున్నారు. దాదాపుగా ప్రవక్త చెప్తా ఉన్నాడు 1.8 మిలియన్ మార్టియర్డ్ అన్నాడు అక్కడ. అంటే 18 లక్షల మంది విశ్వాసులు వధింపబడ్డారు. రక్తపాతం జరిగింది. నీ మీద సింహం ఆత్మ ఉందనుకోండి, కేవలం పౌలను ఒక్కడే చంపుతావు. అంత వధ జరగదండి. అయితే దేవుని కొరకు వాళ్ళు ఆ జీవితాన్ని సంఘకాలాల్లో ప్రవక్త చెప్తా ఉంటాడు 1.8 మిలియన్. ఇక్కడ కూడా శత్రువు తేటగా కనబడతా ఉన్నాడు. మిమ్మల్ని చంపుతామంటే చంపండి అన్నారు, అంతే. ఆమేన్. క్లియర్ కట్ డెసిషన్స్, నో కన్ఫ్యూజన్. అర్థమవుతుందా? శత్రువు తేటగా కనబడతా ఉన్నాడు అక్కడ. ఈ మూడవ దగ్గరికి వచ్చేసరికి ఆ నల్లని గుర్రం మీద కనబడతా ఉన్నాడు. మనిషి ఆత్మ చేత, మనిషి జ్ఞానం చేత ఈ యొక్క సంఘకాలపు వర్తమానికులు ఏం చేశారంటే డైరెక్ట్ గా ఎదుర్కోగలిగారు. అవునా? ఇక్కడ కూడా సోషల్ రిఫార్మేషన్ జరిగింది. నిజమేనా? సంస్కరణలు జరిగినాయి. మరి అక్కడ కూడా శత్రువు తేటగా కనబడతానే ఉన్నాడు. హిస్ కలర్ ఈజ్ ఓన్లీ వన్. అవునా? అయితే ఇక్కడికి వచ్చేసరికి కలర్స్ చేంజ్ అవుతా ఉన్నాయి. ఒకసారి ఎర్రగా కనబడుతుంది, ఒకసారి తెల్లగా కనబడుద్ది, ఒకసారి నల్లగా కనబడుద్ది. ఒకసారి వాడు శత్రువా మిత్రువా. అండర్స్టాండ్? మీలో అనిపించవచ్చు, నువ్వు ఒక వ్యక్తితో నువ్వు స్నేహం కలిగి ఉన్నా, ఒక సహోదరుడితో నువ్వు సంబంధం కలిగి ఉన్నా, బంధువుల్లోనే అదే వీడు శత్రువా మిత్రువా తెలుసుకోలేని కండిషన్, అర్థం కాని కండిషన్. ఈ కండిషన్లో మనం ఉన్నాము. అవునా? నీ మేలు కోరుకునేవాడా, కీడు చేసేవాడా, నీతో ఉన్నవాడా, పద సంబంధమైన వాడా. అందుకని యెహోషువ ఏమంటున్నాడు? యెహోషువ ఆ కత్తి తీసి నువ్వు మా పక్షాన ఉన్నవాడివా, అవతల పక్షాన ఉన్నవాడివా? నేను యెహోవా సైన్యాధిపతిని. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ కాలానికి వచ్చేసరికి అక్కడ చూడండి, వాళ్ళు ఎప్పుడైతే ప్రామిస్డ్ ల్యాండ్ లో ప్రవేశించారో, ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించేదాకా సణుగుతూ గొనుగుతూ మాట్లాడుకుంటూ హాయిగా, శత్రువు తెలుసు ఎవరో ఫరో. అవునా? శత్రువు సచ్చాడు. అవునా? శత్రువు లేడు, ప్రయాణంలో ఉన్నారు. నిజమేనా? పునరుద్ధానం జరిగింది, ప్రయాణంలో ఉన్నారు. ఇక్కడ ఎంత క్లియర్గా ఉన్నా సరే వాళ్ళు నిలబడలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ సణుగులు గొణుగులను బట్టి. ఏదైతే మొదటి నిర్గమంలో జరిగిందో అదే రెండవ నిర్గమంలో జరిగి ఉన్నది. అదే మనకి ఈ మూడవ బైబిల్లో మొదటి నిర్గమం గురించి, రెండవ నిర్గమం గురించి, మూడవ నిర్గమం గురించి మొత్తం నిత్యత్వం నుంచి నిత్యత్వం దాకా ఇవ్వబడింది. ఏ కాలములో ఎవరికి నిత్యత్వం నుంచి నిత్యత్వము దాకా ఉన్న లేఖనము అప్పగింపబడలేదండి. ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్ డేస్. అంత్యదినములో అపాయకరమైన కాలములు వచ్చినని ఆత్మ తేటగా చెప్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ చూసినప్పుడు ఈ పాండుర వర్ణ గుర్రము ఇవన్నీ పాలు తాగినాయి. అవునా? 3 పాలాత్మలు పాలు తాగారు కాబట్టి, మాంసం తినలేదు కాబట్టి శత్రువు ఎదురుగా ఉన్నా సరే ఫైట్ చేయలేకపోతున్నారు.
గుర్తించలేకపోతున్నారు, గ్రహించలేకపోతా ఉన్నారు. నిజమేనా? అందుకని చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ప్రవక్త 144,000 డినామినేషన్స్ ఏదో చెప్పుకుంటూ వచ్చాడు ప్రవక్త. మన ఎవరో చెప్తా ఉన్నారు ఎన్నో వేల డినామినేషన్లు ఉన్నాయంట. 1,55,000. చూడండి, 144 కాదు, 155,000 అంటే 1,55,000 డినామినేషన్లు. ఎందుకంటే శత్రువు క్లియర్గా ఉన్న వాళ్ళ శత్రువుని గుర్తించలేక వీళ్ళకి వీళ్ళే శత్రువులు అయిపోయారు. చూడండి ఎంత దౌర్భాగ్యమైన కండిషన్. అయితే ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ ఎగుర్చున్న పక్షిరాజు డైరెక్ట్ స్టార్టింగ్ ఏంటది? మాంసాహారి. ఈ కాలంలో మనము ఈ వర్తమానమే మాంసము. ఆమేన్. మనం చెప్పాను, ప్రవక్త ఏమన్నా అంటే, అరే బాబు నీకు ఎముకలు నచ్చకపోతే ఎముకలు పడేయమన్నాడు. అయితే ఆ ప్రవక్త చెప్పిన దాంట్లో ఫిల్టర్ ఉందని అర్థమైంది. నచ్చకపోయినా మనము ఆ ఎముకని కుక్కర్లో వేసి, నీ జీవితం అనే కుక్కర్లో వేసుకోట్టు, లేదా బండ మీద వేసుకోట్టు, లాల్ని తీసుకొని తిను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? మెత్తగా పిప్పు చేసి పడే నువ్వు ఎముకనే పిప్పు చేసి పడేయగలిగితే మాంసం ఎంత అండి? కనుక మన జీవితంలో ఆ సుఖాలు వచ్చినప్పుడు మాంసంలాగా నెమదేస్తాం. చక్కగా భలే ఉంది. కష్టాలంటే ఎముకలు వచ్చినాయి అంటే పారిపోతాం. కష్టం రాకూడదు, అంతా సుఖంగా ఉండాలి, హ్యాపీగా నడిచిపోవాలి. ఆ సేవకుడు వచ్చేసేసి చక్కగా మనల్ని బాగా పొగడాలి, దీవించాలి. నిజమేనా? హార్డ్లీ నేను రాత్రి 3 గంటలు పడుకున్నా. ఇది ఇక్కడికి వచ్చే ముందు అంటే కండిషన్, అటువంటి కండిషన్. సహోదరుడు అయితే 2 గంటలే పడుకున్నాడు. ఎందుకంటే ఇది మనకి ప్రవక్త ఏమని చెప్తా ఉన్నాడంటే, దిస్ ఈజ్ నాట్ ఎ పిక్నిక్. ఇది పిక్నిక్ రాలా మనము, ఇది పిక్నిక్ రాలా మనం, బ్యాటింగ్ కూడా కాదు, కత్తి తీసుకొని ఉన్నాం యుద్ధ రంగంలో. పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి ఒక్కడు యుద్ధంలో ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ లేదా నువ్వు యుద్ధంలో లేవు. యుద్ధంలో లేనివాడు వాగ్దాన దేశంలోకి వెళ్ళలేడు. ఆమేన్. కనుక మన వాగ్దాన దేశం ఏది? పరిశుద్ధాత్మ అన్నాడు ప్రవక్త. ఆ పరిశుద్ధాత్మ కలిగి ఉంటే నువ్వు ఏం చేస్తావు? ఆ యుద్ధంలో నిలబడి ఎటువైపు శత్రువు వచ్చినా పోరాడగలగడానికి యెహోవా సైన్యాధిపతి నీ దగ్గరే ఉన్నాడు. రెవల్యూషన్ 10:1. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ బలిష్ఠైన దూత చూడండి, ఈ కాలంలో ప్రవక్త ఒక్కడే వచ్చి, అయ్యా నేనొక్కడేనా? ఏంటి, మొదటి కాలానికి 2 ఉన్నారు, 2వ కాలానికి 2 ఉన్నారు, 3వ కాలానికి 3వ ముద్రకి 2 ఉన్నారు, 4వ ముద్రకి నువ్వు కూడా కాదు, నేనే వస్తున్నా. బలిష్ఠైన దూతగా నేను వస్తున్నా. కేవలం నీవేం చేయాలంటే నీ జీవితాన్ని నాకు అర్పించే. ఎదుగుతా ఉన్నాడు దేవుడు పైనుంచి. తల్లి పక్షిరాజు ఎదుగుతా ఉంటే కింద పక్షిరాజు తన గూడు రేపునట్లని ప్రవక్త వర్తమానంలో చెప్తా ఉంటాడు. ఎవరి గురించో చెప్పట్లా, ఆయన గురించే చెప్పుకుంటున్నాడు. ఆమేన్. అవునా? ఆయనలో ఉన్న ఆ స్వభావాన్ని, ఆయన జీవితాన్ని ఆయనే బయటికి తీసుకొస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ఆ మొదటి ముద్రలో అన్ని అర్థమవుతాయి, 2వ ముద్ర అర్థమవుతుంది, 3వ ముద్ర అర్థమవుతుంది, 4, 5, 6 ముద్రలు, 6 సీల్స్ క్లియర్గా అర్థమైపోద్ది. 7 సీల్కి వచ్చరికి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే అది ఆయన జీవించిన జీవితము, అది ఆయన పరిచర్య. ఆ పరిచర్యలో 7వ ముద్ర విప్పినవాడు ప్రభు. ఆమేన్. ఎప్పుడైతే ఆ ప్రభువు వచ్చి ఎప్పుడైతే ఆ 7వ ముద్ర విప్పాడో ఇవన్నీ అర్థమైంది. నిజమేనా? కనుక కడపటి వాడు మొదటి వాడకును ఎక్కడ ముద్రలు తెరవడంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇవన్నీ ఇప్పుడు చెప్పవల్ల పడదన్నాడు పౌలు. అందుకనే, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ అయితే కానీ ఇవన్నీ అల్ల వెనక్కి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ పాండుర వర్ణ గుర్రము ఎప్పుడైతే తన రంగులు మార్చుకొని కన్ఫ్యూజ్ చేస్తూ ఉందో, ఏదైనా కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, నువ్వేం చేయాలి? దూరంగా వెళ్ళిపోవాలి. ఫస్ట్
పక్షిరాజు స్వభావం ఏంటో తెలిసిన, ఏదైనా దగ్గరికి వచ్చి చూస్తే దానికి అంత అలికేసినట్టు ఉంటుంది అంట. పక్షిరాజు స్వభావం ఏంటి? టోటల్ సపరేషన్ ఫ్రమ్ అన్బిలీఫ్. ఇది అపనమ్మకమేగా, నిజమేనా? ఇది అపనమ్మకమే. వీళ్ళకి అర్థం కాకపోయినా పాలు తాగుతూ ఉన్నారు కాబట్టి డౌన్ఫాల్ వస్తూ ఉంది వీళ్ళ జీవితాల్లో. ప్రతి కాలం తర్వాత పడిపోతా ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఒకటే చెప్తా ఉన్నాడు, పక్షిరాజు, ఎగురుచున్న పక్షిరాజు, నువ్వు ఎంత దూరంగా వెళ్ళి చూస్తావో అంత దూరంగా వెళ్ళి చూడు. ఆమేన్. టోటల్ సపరేషన్ ఫ్రమ్ అన్బిలీఫ్. ప్రవక్త చెప్తా ఉన్నాడు ఏమనంటే, నువ్వు పాపానికి సమీపంగా వెళ్ళి ఎలా ఉంటుందో చూడమాక. అంటే అపనమ్మకానికి సమీపంగా వెళ్ళి నువ్వు అపనమ్మకం ఎలా ఉంటుందో నువ్వు చూడమాక. సపరేట్ యువర్ సెల్ఫ్. ప్రవక్త ఏమన్నాడు? సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అన్బిలీఫ్. అన్బిలీవర్స్ అనలా, అవిశ్వాసము నుండి వేరవమన్నాడు కానీ అవిశ్వాసుల్ని పక్కన తోయండి అనలా. నేను విశ్వాసిని, నువ్వు నటన విశ్వాసి, నువ్వు అవిశ్వాసి, అవి మనకు తెలియదు. అవునా? అయితే ఫలాన్ని బట్టి అర్థమవుద్ది అనేసేసి ఒక్కోసారి ఫలాన్ని బట్టి కూడా అర్థం కాదు. అవునా? ఆ సమూయేలు వచ్చాడు, చూశాడు, ఒకడు ఫలం ఏమో మంచి కండలు, ఎంత ఎత్తు, అంతలా, అంత హైట్ ఉన్నాడు, ఫలం బాగుంది. కాదు అన్నాడు. కాదు అన్నాడు. 7 వచ్చారు, కాదన్నాడు. ఇంకెవరు లేరా అన్నాడు. ఈజ్ దర్ ఎనీ రెమనెంట్? అవునా? ప్రవక్త చాలా జాగ్రత్తగానండి. ప్రవక్త 7వ సంఘ కాలపు వర్తమానికుడు. ప్రవక్త లవోదికీయ కాలానికి వచ్చాడు వర్తమానికుడిగా. ఆమేన్. అయితే మనకి బలిష్ఠైన దూత వర్తమానికుడిగా దిగొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే 8వ వర్తమానికుడు అంట్లా. నేను చాలా జాగ్రత్తగానండి, చాలా జాగ్రత్తగా వినాలి ఇవి. ఎందుకంటే ప్రవక్త వచ్చి ఏం చేశాడు? ఆయన కాలం ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత మనల్ని నడిపించే నాయకుడు ఎవరు? బలిష్ఠైన దూత మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈయన్ని పక్కన పెట్టి ఆయన యెహోవా సైన్యాధిపతి, ఏంజెల్ ఆఫ్ ది లార్డ్, బలిష్ఠైన దూత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఒక రోజు మీకు ఒక అనుభవం నేను చెప్పాలి. నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప అనుభవం అది. ఎందుకంటే మీ విశ్వాసం బలపడుద్ది అనేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది బయటికి చెప్పాలా చెప్పకూడదా అనేది కూడా నాకు తెలియదు. కానీ నేను ఇది కల కాదు, ఇది వాస్తవం కాబట్టే నేను చెప్తున్నాను. నేను అనుభవించినది ఏదైతే అనుభవించానో దాన్ని నేను చెప్తున్నాను. ఎందుకంటే మా విజయవాడ చర్చికి సందీప్ గారు అని ఒక ఆయన వస్తూ ఉంటారు. ఆయన పొన్నూరులో పాస్టర్గా చేస్తూ ఉంటారు. ఆయనతో నేను ఐజక్ గారి వాళ్ళ 2వ పాప పెళ్లి జరిగిన తర్వాత రైల్లో ప్రయాణం చేసి వస్తూ ఉన్నాం. నేను జార్జ్ ముల్లర్ గారి మా పాస్టర్ గారికి ఏంటంటే ముందు బండికి రిజర్వేషన్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. వెనక బండికి సందీప్ బ్రదర్కి, నాకు, ఆయన మిస్సెస్కి రిజర్వేషన్ ఉంది. ఆ బండికి మేము వస్తూ ఉన్నాం. ఈయన మా చర్చికి వస్తూ ఉంటారు. మా చర్చిలో మరి మెసేజ్ చెప్తారు. రెగ్యులర్ విజిటింగ్ మినిస్టర్గా మెసేజ్ చెప్తూ ఉంటారు. మరి ఆ నైట్ నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక పరిచర్యలో ఉంచే వాక్యం ముందు కనబడకపోయినా మా సంఘంలో వెనకున్న ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు జరిగిన అనుభవాన్ని ఆ నైట్ అంతా పంచుకున్నాను ఆయనతో. ఆ ట్రైన్లో వచ్చేటప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఆయన నాతో చెప్పాడు కమ్యూనియన్ రోజు వచ్చినప్పుడు, బ్రదర్, ఆ రోజు మీరు ఆ అనుభవం చెప్పారు కదా, దాని నుంచే ఈ ఏంజెల్ ఆఫ్ ది లార్డ్కి సంబంధించిన వర్తమానాలు మా సంఘంలో చాలా ప్రసంగించాడు ఆయన. ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ సంబంధించినవి. ఎందుకంటే ప్రియులారా, ఆయన్ని ప్రేరేపించింది ఆ నైట్ నేను ఆయనతో కలిసి ఉన్న ఆ సమయంలో నేను ఆయనకి తెలియజేసింది నా అనుభవాన్ని. మ్యాంగ్లూర్ వెళ్ళా. ఇలాగే మ్యాంగ్లూర్లో మెసేజ్కి ప్రీచ్ చేయడానికి ఆహ్వానించారు. మ్యాంగ్లూర్ వెళ్ళినప్పుడు మీరు మీ విశ్వాసములో మీరు బలపడతారని చెప్తున్న ఈ కార్యాన్ని కేవలం దేవుని నామ మహిమార్థమై. ఇందులో నేను హెచ్చింపబడటానికి ఏమీ లేదు, ఎందుకంటే నాకు ముళ్ళు ఉంది. అవునా? పౌలు అన్నాడా లేదా? ఆ ముళ్ళుని, ఆ శరీరాన్ని అనుదినము ప్రవక్త అయితే అనుక్షణము చిత కొట్టుకుంటున్నా అన్నాడు నా శరీరాన్ని. కనుక ఈ కార్యం మీరు బలపరచబడతారని, మీ విశ్వాసములో మరి ఇంకా బలం పొందుకుంటారని సాక్ష్యం చెప్తుంది. ఎందుకంటే ప్రవక్త వెళ్ళిపోయిన బలిష్ఠైన దూత మన మధ్యన ఉన్నాడు, ద ఏంజెల్ ఆఫ్ ది లార్డ్. ఆమేన్. అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇదే సిరీస్, ఫస్ట్ బైబిల్, సెకండ్ బైబిల్,
అయిపోయింది. థర్డ్ బైబిల్ తీసుకోవాలి. థర్డ్ బైబిల్ తీసుకొని 7th సీల్లోకి వెళ్ళి 7th సీల్ టచ్ చేయాలి ప్రసంగం. ఆ నైటు నేను సిస్టర్ వెళ్ళాము. సిస్టర్ అటు పడుకున్నారు. మధ్యలో మెసేజ్ బుక్స్ బైబిల్ అన్నీ పెట్టుకుంటా బెడ్ మీద. నేను ఈ చివర పడుకున్నాను. ఎందుకంటే దేవుడు సమీపంకి వెళ్ళేటప్పుడు, లేకపోతే దేవుని సహవాసంకి వచ్చి వెళ్ళినప్పుడు మనం భౌతికమైన జీవితాన్ని నుంచి కొంచెం దూరంగా ఉండాలి ప్రియులారా. చాలా ఇంపార్టెంట్ అది. వీ హ్యావ్ టు సపరేట్ అవర్ సెల్ఫ్స్. అంటే మొగుడు భార్యను వదిలేసి, భార్యను మొగుడిని వదిలేసి అని కాదు. కార్యాన్ని పక్కన పెట్టాలి. భౌతికమైన కార్యాన్ని పక్కన పెట్టి మనం ప్రత్యేకపరచుకొని చర్చ్కి వచ్చినప్పుడు, లేకపోతే మినిస్ట్రీకి వచ్చినప్పుడు కంపల్సరీగా అది కావాలి. ఆమెన్ ఆమెన్ అంటారా? చాలా ఇంపార్టెంట్. కమ్యూనియన్ తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. వివాహమైన వాళ్ళకి నేను చెప్తున్నాను ఈ విషయం. కనుక ఆ రోజు ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా సరే సిస్టర్ వచ్చినప్పుడు ఐ విల్ బి సపరేట్ ఫ్రమ్ హర్. సో కేవలం వాక్యం మీదే ధ్యానం పెట్టుకుని అలాగుండి, మరి దేవుని వైపే ఉండి ఏం బోధించాలి, ఏం చేయాలి, ఇంకా ఆమె ఉందని కూడా ఉండదు మైండ్లో. ఆమెన్. కనుక ఆ రోజు రేపు 7th సీల్ గురించి బోధించాలి, థర్డ్ బైబిల్ గురించి బోధించాలనుకున్న రాత్రి తెల్లవారుజాము ఇంచుమించు 3-4 గంటల సమయంలో ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు పక్కన. ఆమెన్. ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. ఆ వ్యక్తి పర్సనాలిటీ కూడా ఎలా ఉందంటే, ఆ వెనక నుంచి 3వ కుర్చీలో కూర్చున్నాడు కదా ఆ సహోదరుడు, అద్దాలు పెట్టుకొని. ఆ సహోదరుడు పర్సనాలిటీ ప్యాంటు షర్ట్ వేసుకుంటే తెలిసిపోద్ది, కానీ ప్యాంటు షర్ట్ లాగా లేదు, అంగీలాగా ఉంది. నడుముకి టవల్ కట్టుకుంటారు కదా, అలా కట్టుకున్నట్టు కూడా ఉంది. ఎందుకంటే అది నేను పడుకుని ఇటు తిరిగి పడుకున్నాను, ఇటువైపు వచ్చి కూర్చున్నాడు. దాదాపుగా గంట సేపు కూర్చున్నాడు. మెలుకు యేసు రక్తమే. సాతానా ఏమనుకుంటాం మనం మామూలుగా, దెయ్యం వచ్చింది, అమ్మో దెయ్యం వచ్చి తొక్కేస్తుంది, దెయ్యం వచ్చి అది చేస్తుంది, ఇది చేస్తుంది. సాతానా పో అనే మాట రాట్లా. ప్రయత్నిస్తున్నా గద్దిస్తానికి, గద్దింపు రాట్లా. గద్దిస్తానికి ఎంతో ప్రయత్నించినా గద్దింపు రావట్లేదు. ఇంకా తర్వాత యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటున్నాను. యేసు ఆయన రక్తంలోనే విజయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఎప్పుడైతే ఆ అనుభవం జరిగిందో నేను ఇంకా తట్టుకోలేక, ఇంకా ఎవరు ఈ వ్యక్తి చూడాలి లెగిసి అనేసేసి ఇంకా అలా అనుకున్నప్పుడు మరి ఇంకా ఆ తర్వాత టక్కని కళ్ళు తెరిచా. కళ్ళు తెరవగానే ఎవ్వరు లేరు రూమ్లో. కాకపోతే మీరు కుర్చీలో కూర్చున్నారు కదా, ఆ కుర్చీల్లో కూర్చున్న ఫీలింగ్ ఉంది కదా మీకు ఆ ఫీలింగ్ ఎలాగైతే కుర్చీల్లో కూర్చున్న ఫీలింగ్ మీ శరీరానికి స్పర్శ ఎలా ఉందో ఆ స్పర్శ నేను అనుభవించానండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఈస్ హియర్. ఎందుకంటే రాగానే మీద పాట పాడారు, ఓన్లీ బిలీవ్ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఈస్ హియర్. కంపల్సరీగా ఎందుకు చెప్తానంటే, ఆయన మనల్ని విడిచి, ఏదైతే నేను స్పర్శించానో, ఏదైతే నేను తాకానో దాన్ని మీకు తెలియజేస్తున్నానని ఆ శిష్యులు ఎలాగైతే చెప్పారో అలాగే మీకు ఈ మధ్య నేను ఈ సాక్ష్యాన్ని నేను ఈ వాక్యంలో చెప్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆయన నిన్న నేడు నిరంతరము మార్పు లేని వాడు. అయితే ఆయన మనసులో ఆయన ఏ విధంగా అనుకున్నాడో మనము ఆ విధమైన జీవితం జీవించినప్పుడు ఆయన ఆగలేడండి. ఆయన మన దగ్గరకు వచ్చేవాడు, ఆయన మనతో మాట్లాడేవాడు, మన దగ్గర కూర్చుండేవాడు, మనల్ని నడిపించేవాడు. ఆయన ప్రెసెన్స్ మనము అనుభవించేలాగా చేసేవాడు. దేవుని నామానికి మహిమ. నేను నా జీవితంలో మర్చిపోలేను ఆ అనుభవాన్ని. కనుక ఈ వెనక భాగంలో నిజంగా పెద్ద పర్సనాలిటీ కాదు, చిన్న పర్సనాలిటీ. ఎంత అనుకున్నాడో కూడా నాకు ఆ అనుభవం ఉంది. ఆమెన్. అది అంగీలాగా ఉంది, అనుభవం కూడా అంగీలాగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ కార్యాలు చెప్తానంటే ప్రియులారా, మన జీవితంలో చూడండి, ఆయన దిగి వచ్చాడు. ప్రకటన 11లో ఆయన వెళ్ళలేదు ఇంకా. ఆమెన్. నమ్ముతున్నారా? కనుక ఆయన మన మధ్య ఉన్నాడు. చూడండి, ఆయన దిగొచ్చే దానికి ముందు ఏం చేశాడంటే ఆయన ప్రవక్తని పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రవక్తని పంపించినప్పుడు చూడండి, ఆ పక్షిరాజు కథ ప్రవక్త చెప్తున్నాడని చెప్తున్నాను కదా. ఈ కార్యము నేను ఎందుకు చెప్తున్నానంటే, రెవల్యూషన్ 10:1 has not gone away. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు ఇది? నమ్ముతున్నారా? అంటే ఆయన కొంతమందికి కనబడకపోవచ్చు,
కొంతమందిని స్పర్శించకపోవచ్చు. స్పర్శించిన నాకంటే స్పర్శించని మీరు ధన్యులు. ఆమేన్. బైబిల్లో ఉందా లేదా? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆ బలిష్ఠైన దూతను స్పర్శించి అనుభవించిన దానికంటే చూడక నమ్మిన మీరు ధన్యులని నేను చెప్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? కనుక ప్రసంగించేవాడు గొప్పవాడా, వినేవాళ్ళు గొప్పవాళ్ళ? దేవుడు ప్రసంగించేవాళ్ళని పనోళ్ళుగా పెట్టుకున్నాడు. ఎవరి కోసం? మీ గురించి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పని పురమాయించేటప్పుడు ఏం చేస్తాడో వచ్చి చెప్తాడు, ఈ పని చేయ ఆ పని చేయ అనేసి. ఆమేన్. కనుక చూడండి, మీ జీవితంలో అలాగా వినోద్ బ్రదర్కి జరిగిన అనుభవం మాకు జరగాలని అనుకోకండి. అది మరి ఆయన ఇష్టం. ఆమేన్. మన ఇష్టం కాదు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అది నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానికి తగ్గ పిండేది కూడా ఉంటుంది. ఆమేన్. నిజమేనా? ఓ పక్కన మా అమ్మగారికి బాగలేదు, ఓ పక్కన సిస్టర్కి బాగలేదు, పరిస్థితులు. బ్రదర్ వచ్చారు కదా ఇంటికి. కనుక ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మీ మధ్యకి తీసుకొస్తానికి కృప చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను ఇంట్లో ఉండాల్సిన సమయం అయినా సరే దేవుడు ఆయన కృపలో నడిపిస్తూ ఉన్నాడు. వచ్చేదానికి ఆ పరిస్థితులన్నీ అనుకూలపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక చూడండి, ప్రవక్త క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో చెప్తా ఉన్నాడు. 54 మొదటి నెల 3వ తారీఖు ఉదయకాలమున 54వ సంవత్సరంలో ఆయన అడిగారు ఒక క్వశ్చన్. వాట్ పొజిషన్ విల్ ద చర్చ్ బి ఇన్ వెన్ ద గాస్పెల్ రిటర్న్స్ టు ద జ్యూస్? సువార్త యూదులకు వెళ్ళేటప్పుడు సంఘము ఏ పరిస్థితుల్లో ఉంటుంది? యూదులు వాళ్ళు గుడి కట్టుకుంటానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నారు కదా? ఉన్నారా? వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ఆ పెయ్య కూడా దొరికిందంట, 2 పెయ్యలు దొరికినాయి అంట. వాటిని కూడా వాళ్ళు జాగ్రత్తగా మేపుతా ఉన్నారు. కొంతకాలం మేపిన తర్వాత దానికి మచ్చ అదేమి లేదంటే దాన్నే కన్ఫామ్ చేస్తారు. ఎరాని పెయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. లోపల ఆ ఉపకరణాలు, దీపస్తంభము అంతా రెడీగానే ఉన్నాయి. తీసుకొచ్చి గోడలో ఫిక్స్ చేసేసి గంటలో కట్టగలరండి వాళ్ళు. ఎంతసేపు? 1 గంటలో కట్టగలరు. అంటే సువార్త వాళ్ళ వైపుకు వెళ్ళే టైంలో ఈ సంఘము అంటే మన యొక్క అన్యుల సంఘము ఎలా ఉంటుంది? కండిషన్ ఏంటి? ప్రవక్తను ప్రశ్నించినప్పుడు ప్రవక్త చెప్తా ఉన్నాడు. 60వ పేరాలో చెప్తా ఉన్నాడు. ఏమనంటే, జీసస్ సెడ్ ద స్క్రిప్చర్స్ కెనాట్ బి బ్రోకెన్. లేఖనాలు బద్దలు చేయలేము. ఆమెన్. అండ్ దేర్ ఐ యామ్ గోయింగ్ టు హెవెన్. యేసు ప్రభు చెప్తాడు, నేను పరలోకానికి వెళ్తా ఉన్నాను. లేఖనాల్ని మీరు ఏమాత్రం బద్దలు చేయలేరు. కెనాట్ బి బ్రోకెన్. ఐ యామ్ షూర్ ఐ యామ్ ద స్క్రిప్చర్స్ కెనాట్ బి బ్రోకెన్. లేఖనాలు ఏమాత్రము లేఖనాలు ఏమాత్రం విఫలం అవ్వవు. టు యూ హూ డోంట్ బిలీవ్ ఇన్ సైన్స్ అండ్ మిరకిల్స్ అండ్ వండర్స్ యూ గెట్ అవే ఫ్రమ్ దట్ స్క్రిప్చర్. చూడండి, ఎవరైతే అద్భుతాలు ఈ యొక్క సూచక్రియలు నమ్మరో వాళ్ళని లేఖనం నుంచి అవి బయటికి తీసుకుపోతాయంట. చాలా జాగ్రత్తగా వినాలి. ద స్క్రిప్చర్స్ కెనాట్ బి బ్రోకెన్ నో మోర్ దెన్ క్రైస్ట్ క్యాన్ అప్ హియర్ అబౌవ్. కనుక చూడండి, కెన్ బి డన్ అవే విత్. కనుక చూడండి, లేఖనాలు ఏమాత్రము బద్దలు చేయబడవు. లేఖనాలు క్రీస్తు చూడండి, ఆయన పైకి ఎలాగైతే వెళ్ళాడో, ఎలాగైతే అది జరిగిందో, ఆయన వెళ్ళాడా లేదా? వెళ్ళాడు కదా. వెళ్ళిన తర్వాత ఏమన్నాడని చూడండి, జస్ట్ యాజ్ హిస్ గ్రేట్ బాడీ అబౌవ్. ఆయన భౌతికమైన దేహం పైన ఉందా? గొర్రెపిల్లగా ఉంది కదా. ఇప్పుడు ఆ సింహాసనం మీద ఉన్నాడా లేదా ఆయన? ఆ విమోచన యందు. అయితే ఆయన దేహము అక్కడ ఉంది. అండ్ ఎవ్రీ మూవ్ ఆఫ్ హిస్ బాడీ రిఫ్లెక్ట్స్ ఎ మోషన్ డౌన్ హియర్ ఆన్ ది ఎర్త్. ఇట్స్ బౌండ్ టు బి. ఆయన యొక్క ప్రతి కదలిక ఎక్కడ? అవతల గట్టులో సింహాసనం మీద ఆయన కూర్చుండి ఉన్న ప్రతి కదలిక. ఏ కదలికలో ఉన్నాడు ఆయన? విమోచకుడుగా ఉన్నాడు. ఇంటర్సెస్ చేస్తా ఉన్నాడు ఆయన. ఆ గొర్రెపిల్ల రక్తం కారుతా ఉందా లేదా? ఆ కదలిక అన్నాడు. అక్కడ ఆయన కదలిక ఎలా ఉందో భూమి మీద ఆయన దేహం యొక్క కదలిక దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటున్నాడు. ఎంతమంది క్యాచ్ చేశారు?
ఆయన ఆ యొక్క ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆ విజ్ఞాపన చేస్తూ అక్కడ ఎలాగైతే ఆయన ఉన్నాడో, ఆయన ఆ ఫిజికల్గా ఉన్న ఆ ప్రతి కదలిక ఆయన సంఘం, ఆయన వధువులు అది రిఫ్లెక్ట్ అవుతా ఉంది భూమి మీద ఇప్పుడు. కనుక ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన లైఫ్ ఏదైతే ఉందో ఆ కార్యాలన్నీ జరిగి నీవెలా ఉంటావంట, నీవు కూడా ఆ నశించుచున్న ఆత్మల కొరకు, ఆ పాపుల కొరకు విజ్ఞాపన చేసే విధముగానే నీవు ఈ భూలోకంలో ఉంటావు. కానీ ఎవరిని తీర్పు తీర్చేదానిలాగా ఉండవు, తీర్పు తీర్చేవాళ్ళలాగా ఉండవు. ఆమేన్. నమ్ముతున్నారా ప్రియులారా? మనం ఎవరైనా తీర్పు తీరుస్తున్నామా? ఒకవేళ నువ్వు తీర్పు తీరుస్తుంటే ఆయన శరీరంలో భాగము కాదేమో. నిజమేనా? ఎందుకంటే ఆయన శరీరం, భౌతికమైన శరీరం అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉంది. తీర్పు తీర్చట్ల కృపనే కృప 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 అంటా ఉంది. ఆమేన్. ఆయన రక్తం కనబడతా ఉంది. ఈరోజు ఆయన రక్తాన్ని కలిగి ఉన్న నీవు ఎలా తీర్పు తీరుస్తావు? ఎందుకంటే నీ మీద ఆ రక్తము, పాప క్షమాపణ కలిగించిన రక్తము, ఆ కృప చూపిన రక్తము. నిజమేనా? ఆ దైవికమైన ఆ క్షమ, ఆ ప్రేమను క్యాచ్ చేసిన ఒక్క వ్యక్తి కనబడ్డాడు దేవుడికి. ఎవరండి ఆయన? ఈ కాలపు ప్రవక్త. ఆమేన్. బైబిల్ చదువుతా ఉన్నాడు ప్రవక్త ఆది కాండం నుంచి. బైబిల్ చదువుతా ఉంటే నిజమేనా? కనుక ఫైనల్గా ఆయన ఏం చేశాడంటే, చూడండి, ఆ బైబిల్లో ఏదైతే రాయబడిందో బాప్తిస్మము రాసేసుకున్నాడు నోట్స్. అవునా? దేవుడు ఒక్కడే రాసేసుకున్నాడు. ప్రభురాత్రి భోజనము వాక్యములో ఏదైతే ఇవ్వబడిందో, ఏదైతే అపోస్తలులు నెరవేర్చుకుంటూ వెళ్ళారో దానికి ఆయన కట్టుబడి జీవించడం ప్రారంభించాడు, బోధించడం ప్రారంభించాడు ప్రవక్త. మరి దేవుడు ఇన్స్పైర్ అవుతాడా లేదా? అవుతాడా లేదా? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి అని అడిగినప్పుడు ఆయన అడిగి బాప్తిసం పొందాడు. ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందుకున్న వాడిని అడిగి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాడు. ఆడవాళ్ళని ప్రతిష్ఠించాలి, పరిచర్య కంటే ఆర్డైన్ చేయాలంటే ఆర్డైన్ చేయను అన్నాడు, బయటకు వచ్చాడు. నిజమేనా? ప్రవక్త వాక్యముతో కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా ఏ వాక్యం అయితే ఇవ్వబడిందో ఆ వాక్యముతోనే నిలబడ్డాడు. ఆ 3వ బైబిల్తో నిలబడ్డాడు. దట్ ఇన్స్పైర్డ్ గాడ్. ఆమేన్. దేవుని ప్రేరేపణలో ప్రవక్త ప్రేరేపింపబడతాడని దేవుడు జగత్పునాది వేయబడక ముందే ఎరిగి ఈ ప్రవక్త అయితేనే నిలబడగలడు. పౌలు పంపించిన నిలబడలేడు, ఐజస్ను పంపించిన నిలబడలేడు, కులంబాన్ని పంపించినా కాదు, ఎవరు కాదు. ద అన్కాంప్రమైజింగ్ ప్రాఫిట్ కావాలి, రాజీ పడని ప్రవక్త. ఎందుకొరకు? రాజీ పడని వధువుని బయటికి తీసుకురావడానికి. ఎందుకంటే దేవుడు రాజీ పడలేదు కాబట్టి. చూసి చూడకనా పోయాడు ఈ కాలం అంతా. అయితే ఇక్కడ శత్రువు క్లియర్గా కనబడటానికి దేవుడు మెసేజ్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆమేన్. అవునా? ఈరోజు శత్రువును బైబిల్లోంచి చూసినా కనబడ్డు. అవునా కాదా? ఏంటి ఇలా ప్రసంగం చేస్తున్నాడు ఈయన? ఎందుకంటే సిఎస్ఐ దగ్గర బైబిల్ ఉంది, బాప్టిస్ట్ చోటు దగ్గర బైబిల్ ఉంది, మెథడిస్ట్ చోటు దగ్గర ఉంది, లోదరన్ దగ్గర ఉంది, క్రిస్టమస్ చేసుకున్న ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉంది. కానీ ఇంకా వాళ్ళు ఈ బైబిల్ని కలిగి సేమ్ బైబిల్ బట్ నాట్ హస్బెండ్ యాజ్ ఎ బైబిల్. భర్త వాక్యంగా లేడు, ఈ యొక్క సాతాను భర్తగా ఉన్నాడు. ఇక్కడ ప్రేమాయణం నడపాలనుకుంటున్నారు బైబిల్తో. స్పిరిచువల్ ఫార్నికేషన్, ఆత్మీయ వ్యభిచారము. అవునా? ఎందుకంటే సాతాను ప్రవక్త చెప్తున్నాడు ఈ కార్యాన్ని, పౌలు కూడా చెప్తా ఉన్నాడు. ఆ మొట్టమొదటి భౌతిక సంబంధమైన భర్త చనిపోవాలి. అంటే మీ భర్తలు చనిపోవాలి అంటలేనండి నేను, దయచేసి క్షమించండి, అర్థం చేసుకోండి. ఆత్మీయ స్థితిలో బాగా క్లియర్గా అర్థం అవడానికి చెప్తున్నాను. కనుక ఆ రోమన్స్ 7 చాప్టర్లో ఉంది చూడండి, మీకు క్లియర్ కట్గా. మరి చదవండి ఒకసారి. సహోదరులారా, మనుషుడు బ్రతికున్నంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రమే ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను.
భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్ధురాలు కానీ భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. చాలండి. ఇక్కడ చూస్తే భర్త గల స్త్రీ భర్త బతికినంత వరకే ధర్మశాస్త్రం వల్ల బద్ధురాలు. మనం ఇప్పుడు కృపలో ఉన్నామా లేకపోతే ధర్మశాస్త్రంలో ఉన్నామా? కృపలో ఉన్నాం. మనం ఇప్పుడు సంఘములో ఉన్నామా వధువుగా ఉన్నామా? మరి వధువే కృప అన్నాడు కదా ప్రవక్త. అర్థమవుతుందా? నీవు ధర్మశాస్త్రము కాదు, నీవు కృపవి. మరి ధర్మశాస్త్రము కింద ఉన్నవాడి భర్త బతికే ఉన్నాడంట. అంటే సాతాను బతికే ఉన్నవాళ్ళు ధర్మశాస్త్రంలో ఉండి వాళ్ళు ఇచ్చే దశంభాగాలను బట్టి వాళ్ళ క్షమాపణ, వాళ్ళు చేసే ప్రార్థన బట్టి వాళ్ళ క్షమాపణ, వాళ్ళు జీవిస్తున్న నీతి జీవితం బట్టి వాళ్ళ క్షమాపణ అనుకుని వాళ్ళ యొక్క స్వనీతితో డినామినేషన్లో బతుకుతూ ఉన్నారు. మంచోళ్లే. కానీ ఇక్కడ మనం అలా కాదు. ఆయన కృప చేత మనం రక్షింపబడ్డాం, ఆయన రక్తము చేత విమోచింపబడ్డాము. మన వస్త్రములు మురికి గుడ్డలు, అయితే ఆయన నీతి వస్త్రం ఇచ్చాడు. మనం కంప్లీట్గా డిపెండ్ అయిపోయి ఉన్నాం ఆయన మీద. ఆమేన్. కనుక చూడండి, ఆ బద్ధురాలా ఇప్పుడు నీవు ఆ డినామినేషన్లో ఉంటే నువ్వు బద్ధురాలివి ఆచారాలకి, ఆ తర్వాత సంఘ విధానాలకి. నిజమేనా? మా సంఘం ఒప్పుకోదండి, మా పాస్టర్ ఒప్పుకోదండి, మా క్రమం ఒప్పుకోదండి, మా విధానం ఒప్పుకోదండి, బైబిల్ ఒప్పుకోదండి. ఆమేన్. ఈ పక్క పెట్టాలా, బైబిల్ పక్కన పెట్టాలా? నిజమైన భర్తని. అందుకని ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఏం చేసిందంటే, నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అంటే 7వ వాడిని నేనే. అంతేగా? మరి వాళ్ళందరిని వదిలిపెట్టి ఈయన వెంబడించింది. ఆమేన్. బావి దగ్గర జరిగింది కదా సమరయ స్త్రీ. మరి ఆ 5గురితో ఉంది. ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, 6వ వాడు నీవాడు కాదు, ఇక్కడ నీతో మాట్లాడుతున్నవాడు 7వ వాడు. నేనిచ్చే నీరు తాగితే నీకు దాహం వేయదు, ఆ మిగతా 6గురు భర్త ఇచ్చిన ఆ నీరు నువ్వు తాగినా నీకు దాహం వేస్తుంది. దిస్ ఇస్ లివింగ్ వాటర్స్, లివింగ్ బ్రెడ్. ఆయనే నిజమైన భర్త మనకి, నాట్ డినామినేషన్స్. డినామినేషన్లో ఉంటే సాతాను భర్తగా ఉంటావు. ఆ పారంపర్యాచారాల్లో మానవులు కల్పించిన ఆ పద్ధతులను బట్టి నువ్వు ఆత్మీయ మరణం పొందుకుంటావు. ప్రియులారా, మరి ఆ యొక్క నువ్వు ఎప్పుడు విడుదల పొందుకుంటావంట? చూడండి ఇక్కడ 2వ వచనము. భర్త చనిపోయిన ఎడల భర్త విషయమే ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. అంటే ఆమె కృప కిందకి వచ్చును. నువ్వు నీ డినామినేషనల్ హస్బెండ్ నుంచి, అంటే సాతాను సంబంధమైన బాధ నుంచి నువ్వు వర్తమానంలోకి వస్తేనే కానీ నీకు విడుదల లేదు, విమోచన లేదు. బైబిల్ క్లియర్గా చెప్తా ఉంది ఇక్కడ. అవునా? కనుక చూడండి, కాబట్టి 3వ వచనము, కాబట్టి భర్త బతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడుతుంది. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని వివాహము చేసుకునేనను వ్యభిచారిణి కాకపోవును. అంటే నీ డినామినేషనల్ స్పిరిట్ ఉన్న ఆ ఆత్మీయ నీ యొక్క ఆ సాతాను చేత నడిపింపబడుతున్నావు కదా, ఆ విధానాల్లో, పారంపర్యాచారాల్లో, లోకపు విధానాల్లో ఆ భర్త నిన్ను నడిపించేవాడు సాతాను సస్తేనే కానీ పూర్తిగా చర్చికి వచ్చి ఎంటైర్ మెసేజ్లోకి వచ్చి ఒక్క పువ్వు పెట్టుకున్న వ్యభిచారివే. బైబిల్లో ఉంది తెలుసా? జడలు అల్లుకొనుట. పాతకాలంలో వ్యభిచారులు జడలు అల్లుకొని పూలు పెట్టుకుంటే అది సింబల్ అంట. పూర్వపు కాలంలో ఒక్క పువ్వు పెట్టుకున్నా గాన్, జడలు అల్లుకున్నా గాన్. కష్టమే కదా ఈ బోధ, కానీ నీకు నిత్య జీవాన్ని ఇచ్చే బోధ. ఆమేన్. కొద్ది కాలం కష్టపడదామండి. ఆ 7వ వ్యక్తి ఎలా పరిగెడుతున్నాడు ఆ రిలేలో, అటు ఇటు చోట్ల గురే కనబడతా ఉంది. ఎందుకంటే ఆ కప్పు వచ్చిందంటే విజయము మందే. ఆమేన్. కనుక ఆ విజయము చూడండి, ప్రవక్త చెప్తా ఉన్నాడు, మహమ్మద్ అలీ బాక్సింగ్ చేసి ఆ గోల్డ్ మెడల్ తీసుకొచ్చి భార్యకి ఇచ్చాడంట. ఆ చెక్ తీసుకొచ్చి ఆ చెక్ తంతులు తింది ఆయన, చెక్ ఇచ్చింది ఈమెకి. షాపింగ్కి వెళ్ళింది ఫ్రెండ్స్ని తీసుకొని. హూ ఆర్ ఎంజాయింగ్? మనమే. ఆమేన్. ఆయన పడిన శ్రమ యొక్క ఫలము మనము అనుభవిస్తూ ఉన్నాము. ఆమేన్. కనుక చూడండి ప్రియులారా, కనుక ఎప్పుడైతే ఆ యొక్క విధానాలు
క్రిస్మస్, పండగ, కొత్త బట్టలు, 31st నైట్ కూడా కొత్త బట్టలు కావాలి, కేకులు. నీకు కేకు కావాలంటే మోకిస్తాడు ఆయన. నిజమేనా? మోకిచ్చిన తర్వాత బండిస్తాడు లాగరా అని. కొత్త బట్టలు లేకపోతే ఏడుపులు, భర్త చీర కొనకపోతే ఏదో కష్టంలో ఉంటాడు పాపం. ఆర్థికమైన కరోనా పరిస్థితి వచ్చేసేసి దాదాపుగా జీతం లేక, ఆ సంపాదన లేక ఎన్నో బాధల్లో ఉంటే ఆ పక్కింటి ఆయన వడ్డీ వ్యాపారం చేస్తాడు, ఆయన చేత కొంటాడు జనాల రక్తం పీల్చుకొని. ఈయన విశ్వాసి, నీ భర్త విశ్వాసి, ఎక్కడ కొంటాడు? తినటానికే రాట్లా ఈ రోజుల్లో డబ్బులు. చీర కొనలేదు, కనీసం పట్టు చీర కట్టావా? ఆ పట్టుని కాలిస్తే ఏమవుతుంది? ఎంత ముద్ద అవుద్ది. నిన్ను కూడా కాలిస్తే ఎంత ముద్ద అవుతావు. నిజమేనా? ప్రియులారా, మిక్కిలి విలువ గల వస్త్రాలు ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. నిత్య చూడండి, అక్షయ అలంకారము. ఆమేన్. మితమైన వస్త్రాలని రాసింది. ఏమన్నా తెలుగులో? తగు మాత్రపు వస్త్రాలంటే ఎలా తర్జుమా చేశారంటే, ఎంత తక్కువ వస్త్రం కడితే అంత వాక్యం నెరవేరుస్తున్నా అంటే. చెడ్డీలు వేసుకుని తిరుగుతున్నారు ఆడవాళ్ళు హైదరాబాద్లో. ఎంత అవమానం. కప్పుకోవలసింది పోయి ఇప్పుకొని తిరుగుతున్నారు. నిజమేనా? ఇంత అవమానం. వాక్యముతో మనం కప్పుకోవాలి. వాళ్ళు అక్కడ ఆ స్పిరిట్ ఏం చేస్తుందంటే, డినామినేషన్ స్పిరిట్. చర్చికి మొన్న చూసా, ఆ ఫుల్గా మేకప్ వేసుకొని, మా బంధువులే, ఎవరో కాదు, మేకప్ వేసుకొని ఇక్కడ రింగులు పెట్టుకొని ఓ పాట పాడుతుంది, ఈశు మసీ ఇత్నా ప్యారా హై అని. నాకు పంపించింది మళ్ళీ. ఈశు మసీ ప్యారా అంటే నీ పాటలో కాదు, నీ జీవితంలో రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక అయ్యో అవన్నీ ఆత్మలవి, ఈ లోకములో ఉన్న ఆత్మ. కనుక ఈ ఆత్మలోంచి మనం బయటకు వచ్చాము. మనము ఎంత ఎక్కువ వస్త్రాన్ని ధరించుకోవాలో, మనకి ఇవ్వబడిన సిలబస్ అంతా మనం ధరించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని కొరకు ప్రవక్త వచ్చి కాంప్రమైజ్ కాలేదు కాబట్టి చూడండి, ఈ కాలంలో ఆయన బలిష్ఠైన దూతగా దిగవ చేశాడు. నా ప్రవక్త ఎక్కడున్నాడు? నేను పంపిన ప్రవక్త. ఆయన ఎక్కడుంటే అక్కడ నిబంధన, ఆ యొక్క ఏమంటే మేఘధనుసు కనబడతా ఉండేది, వర్షధనుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ కార్యాలన్నీ ప్రవక్త జీవితంలో ఎందుకు జరిగినాయి? జీవించాడు వాక్యాన్ని. ఏదైతే 3వ బైబిల్లో ఇవ్వబడిందో ఆ 3వ బైబిల్ ఈ కాలపు ప్రవక్తలో ప్రత్యక్షపరచబడింది. ఆమేన్. అందుకనే ఆ రాజకటకం ఆయన చేతికి ఇచ్చాడు దేవుడు. ఆ రాజకటకం ఆయన చేతికి ఇస్తే ప్రవక్త ఏమన్నాడు? ఇదిగో ఈ రాజకటకము మీకు ఇచ్చాను. ఆమేన్. ఇచ్చాడా లేదా? ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉందండి? అది పట్టుకోవాలంటే ప్రవక్త ఎటువంటి ప్రవక్త ఒక మాట అంటా ఉన్నాడు. ఏమనంటే, నన్ను పిలిచినా శాంసన్ గారు పిలవబోయినా చెప్పి తీరాలి. ఆమేన్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోబోయినా ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే, నన్ను పిలిచినా పిలవబోయినా ఏమంటున్నాడు? నేను ఉప్పు బిస్కెట్లు తిని, ఒకవేళ ఉప్పు బిస్కెట్లు తుప్పు పట్టినా నేను తింటా. ప్రవక్త ఉప్పు బిస్కెట్లు అన్నాడు. ఎందుకు చెప్తున్నంటే, అది మన మేలు కొరకు, నా మేలు కొరకు, మీ మేలు కొరకు, మన మేలు కొరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు ఆయన? ఆ బ్రాంచ్ వాటర్, ఆ కొమ్మ నరిగితే దాంట్లో నీళ్ళు వస్తాయంట. అది ప్రవక్తకే తెలుసు, మనకు తెలియదు. కనుక దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి అన్కాంప్రమైజ్డ్గా ఉండేసరికి ఆయన దిగి వచ్చి ప్రవక్తని పైకి తీసుకుని వెళ్ళి ప్రవక్తకి ఒక్కసారి రూపాంతరపరిచి మళ్ళీ కిందకు దింపి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ 7 వర్తమానికులు వచ్చి ఆ 7 ముద్రలు విప్పేసరికి విమోచింపబడిన ప్రజల యొక్క జాబితా అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటది అంటే? దానిలో మీ పేర్లు ఉన్నాయో లేదో నువ్వు చూసుకోవాలి. నీ పేరు ఎలా ఉంటుంది? నువ్వు ఆ క్లాస్లో ఉంటే ఉంటుంది, నీ జీవితంలో ఆ ఫలం ఉంటే ఉంటుంది. ఏమీ లేకుండా మైండ్ ఎటో పెట్టేసుకొని కేర్లెస్గా ఏం పట్టినట్టు. నో. ప్రతి చిన్నది చాలా విలువైందండి. మనం ఇంటికి స్టార్ కాదు, కానీ మనమే ఒక స్టార్ లాగా ఉండాలి. ఉందా? దానియేలు గ్రంథం ఒకసారి 12వ అధ్యాయము. బుద్ధి
బుద్ధిమంతులైతే 2:3 ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరములు ప్రకాశించెదరు. ఆమేన్. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అంటే నీవు జీవిస్తే ఒక జ్యోతిలాగా ఉంటావు, అవునా? ప్రకాశిస్తావు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. సో ఈ నక్షత్రం నువ్వా, నీ ఇంటికి పెట్టుకున్న నక్షత్రమా? చెప్పండి. కొత్త బట్టలు వేసుకునేది, ఆ వాక్యపు వస్త్రాలు ధరించుకునేది నువ్వా, లేకపోతే డిసెంబర్ 25 వేసుకునే బట్టలా, లేకపోతే 31 గురించి కూడా చెప్తున్నా. వాచ్ నైట్ సర్వీట్కి వస్తారు. శ్రీలరా, దేవుడు మనకి ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడే ఇస్తాడు. భౌతికమైనవి ప్రతిదీ సమకూర్చే దేవుడు ఆయన. మనం దేని గురించి ఆలోచించక్కర్లేదు, చింతించక్కర్లేదు. మనం చింతించాల్సింది ఆయన రాజ్యం గురించి, ఆయన నీతిని గురించి, దేని గురించి కాదు. ప్రియులరా, మన నిశ్చయంగా ప్రవక్త ఈ కాలంలో ఆయన వచ్చి ఆయన జీవిత చరిత్ర మీరు చదివి ఉంటారు. ఆయన చింతించింది కేవలం మొట్టమొదటి నుంచి చింతించింది ఆ యొక్క దేవుని నీతి గురించి, దేవుని రాజ్యం గురించి. అందుకని దేవుడు ఆయనతో నిలబడి లేవనెత్తి నడిపించి ప్రతి సమయంలో ప్రవక్త పక్క నుండి ప్రవక్తను రుజువు చేసుకుంటూ వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ కాలంలో కూడా ఆయన వధువు మధ్యన కూడా అదే ఆత్మ వసిస్తూ ఉంది. అదే ఆ నాయకత్వంలో ప్రవక్తను ఎలాగైతే నడిపించాడో మనల్ని కూడా అలాగే నడిపించేదానికి ఆయన మన మధ్యనే ఉన్నాడు. ఆమేన్. ఎంతమంది అయితే విశ్వసిస్తారో నిశ్చయముగా వాళ్ళ జీవితంలో సమస్తమును సాధ్యమే. ఆమేన్. కనుక విశ్వసిద్దామా? మన జీవితంలో సాధ్యమవుతాయి కదా. కనుక మన నిత్యత్వపు వాడైన యేసుక్రీస్తుని భర్తగా కలిగి ఉన్నప్పుడు స్వాస్థ్యం అంతా, భూమి అంతా, ఆకాశం అంతా, చూడండి సృష్టి అంతా, దాని మొత్తానికి వారసత్వమైన మహారాణివి నీవే. ఆమేన్. ఎంత గొప్ప రక్షణ! కాదు, రక్షణ ఇచ్చాడు. మరి ఇది భాగ్యం. ఇది ఆ భాగ్యములో భాగమే రక్షణ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాడు ప్రవక్త. అందుకని అంటున్నాడు, హీ కేర్స్ ఫర్ అస్, డూ యూ కేర్ హిమ్. ఆయన మన గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. నీవు ఆయన గురించి శ్రద్ధ వహిస్తున్నావా? ఆయన గురించి శ్రద్ధ వహిస్తే ఈ యొక్క లోక సంబంధమైన వ్యర్థమైన మనుషుల యొక్క ఆచారాల్లో ఉండవు, కానీ వాక్యపు విధానములోనే మన జీవితాలు సమర్పించుకొని జీవిద్దాము. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరం లేచి నిలబడదాం. మరి అందరూ లేచి నిలబడదాం. ప్రియమైన దేవుని పిల్లారా, 3వ బైబిల్ మనమే. ఈ యొక్క ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. నిజమే, రాజీ పడద్దు. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మిమ్మల్ని చూశాడు. ఎత్తబడే ప్రజలను ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఒక వధువుని కలిగి ఉన్నాడు. ఆ వధువును నడిపించడానికి ఆయన పరిశుద్ధాత్మను పంపించున్నాడు. ఆమె అన్నడు పడిపోదు. నిజంగా నువ్వు అందులో ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివి. ఈ ఉదయకాలంలో చాలా విషయాలను, ఆ మొదటి బైబిల్ ఆకాశం, 2వ బైబిల్ హానోకులో ఏదైతే దేవుడు మరి హానోకు చూపించాడో దాన్ని పిరమిడ్లో చూపించాడు. ఆ తర్వాత 3వ బైబిల్ నీవు నేనే ఆత్మీయంగా జీవించాలని, కష్టమైన బాధ అయినా నువ్వు దేవుని కోసం నిలబడాలి. కొంతకాలమే శ్రమ, ఆ తర్వాత నువ్వు సుఖం అనుభవిస్తావు. ఇప్పుడు ఆ శ్రమగా ఉందని నువ్వు పారిపోయావో ఆ గొప్ప స్థానాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. నీకేది కావాలి? ఈరోజు ప్రపంచమంతా ఆనందంతో సంతోషాలతో కేరింతలు కొడతా ఉంది. బాహ్యంగా ఆత్మీయంగా నువ్వు అనుభవిస్తున్నావు. ఈ రోజున ఆత్మీయ సంతోషాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఓ దేవా, నిజంగా ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. నిజమైన క్రిస్మస్ ఇదే. ఇంకెవరైనా హృదయాల్లో ఆయన జన్మించకపోతే
ఆయన జన్మించాలి. ఆచార క్రైస్తవులం కాదు, సాంప్రదాయ క్రైస్తవులం కాదు, మనం వాక్యమునకు జన్మించిన వారం. మనం దేవుని రాజ్యమును నువ్వు చూడాలంటే ఖచ్చితంగా నువ్వు జన్మించాలి. రక్షించబడ్డాను నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ ఆ రక్షణలో ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు అనుభవిస్తున్నావా? ఓ దేవా, నువ్వు గొప్ప దేవుడు, నీ ప్రణాళిక ఎంత గొప్పది. నువ్వేది దాచుకోకుండా బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ఈరోజు మా మధ్య ఉన్న దేవుడవు, మమ్మల్ని దర్శించిన దేవుడవు, మా హృదయాలను పగలగొట్టిన దేవుడవు, మమ్మల్ని దిద్దిన దేవుడవు, బలపరిచిన దేవుడవు. క్రీస్తు కృపచేత బలవంతుడివి కమ్మని చెప్తున్నావు. ఓ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నీ సేవకుని మరుగు చేసి ఈ ఉదయం మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఒక పరిపూర్ణత అన్నదాని గురించి మేము ఈరోజు చూడగలుగుతున్నాం. నిజంగా నువ్వు ప్రేరేపించబడటానికి మేము ఆ విధంగా జీవించేటట్లుగా చేయి ప్రభువా. ఆ తండ్రి ఆ దెయ్యం పట్టిన ఆ పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు అపనమ్మిక లేకుండా చెయ్యి ప్రభువా అని అడిగాడు. ఈరోజు మేము కూడా అది అడుగుతున్నాం ప్రభువా. మేము బలహీనులు, మానవులు, కానీ నువ్వు సహాయం చేసే దేవుడు. నీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. మాలో ఏ నీతి లేదు, ఏ యథార్థత లేదు, కానీ నువ్వు ఇవ్వగలిగిన దేవుడు. నువ్వు నిలబెడితే మేము నిలబడతాం ప్రభువా. నీ జీవితాన్ని మేము జీవిస్తాం. అలాంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని అందరినీ మీరు దర్శించారు ప్రభువా. మీరు ఈ సన్నిధిలో మీరు ఉన్నారు ప్రభువా. గొప్ప కార్యాలు చేస్తున్నాం, మీకు వందనాలు చెల్లిస్తున్నా. బోధించిన నీ సేవకుడిని ఇంకా బలపరిచి స్థిరపరచండి. అలాగే సునీల్ గారిని, అలాగే శ్యామ్, అలాగే మా మధ్య ప్రభువా ఇది లైవ్లో పంపిస్తున్నటువంటి రమేష్ గారు, ఇంకెక్కడ ఉన్నటువంటి పెద్దలు, చిన్నలు, పిల్లలు, అందరు యవనస్తుల్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి, మరలా కుటుంబంలో కూడా మీరే ఉండి కొద్ది నిమిషాలు మళ్ళీ మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి. కాలం లేదు ప్రభువా, రేపు వింటాంలే, రేపు చూద్దాంలే, రేపు అనేది లేదు. ఇంకాసేపటికి ప్రభువా ఈ యొక్క ఫుల్ పిట్ మీద నుంచి కిందకు వచ్చి పడిపోతామేమో మాకు తెలియదు. హార్ట్ అటాక్లు వస్తాయో తెలియదు, కిడ్నీలు పాడవుతాయో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు ప్రభువా. కాబట్టి నాయన, ఇప్పుడే ఈ సమయంలోనే మాకివ్వబడిన గడిలోనే, మాకివ్వబడిన సమయంలోనే మేము సరిదిద్దుకొని బలపరచబడి నీ రాకడకు సిద్ధపరచబడ్డకుడు. ఇంకా మాలో ఏమైనా లోపాలు ఉంటే ఇప్పుడే దిద్దుకొని 2021 మంచి రోజులని ప్రజలు అనుకుంటున్నారు, కానీ ప్రజలు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. కానీ ప్రభువా ఈరోజు ఈ వర్తమానం గురించి ఆలోచించట్లా, కానీ ఈ వర్తమానం గురించి ఆలోచించే ఆ కృప మీరు మాకు ఇచ్చారు ప్రభువా. మేము చాలా ధన్యులు, మాకు చాలు ప్రభువా. నిజంగా ప్రతి వారం నువ్వు మాట్లాడుతున్నావు ఈ ఆచారాల మీదనే ప్రభువా, సాంప్రదాయాల మీద మాట్లాడుతున్నావు ప్రభువా. అదే ఈరోజు నీ సేవకుల నుంచి కూడా నువ్వు మాట్లాడావు. కాబట్టి నాయన, మేము ఒకే ఆత్మతో పరిగెడుతూ ఉన్నాం నాయన, ఒకే విధానంలో వెళ్తూ ఉన్నందుకు మీరు ఒకసారి వందనాలు చెల్లిస్తూ మా ముందు సిద్ధపరిచిన ఆహారాన్ని, ఆత్మీయ ఆహారంతో శారీరక ఆహారాన్ని కూడా దీవించి ఆశీర్వదించి తీసుకొచ్చిన బిడ్డలను, తయారు చేసిన కుటుంబాలందరినీ మీరు దీవించమని, తింటున్న మాకు ఆరోగ్యాన్నిచ్చి శక్తినిచ్చి మళ్ళా మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచు ఉన్నాం. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, ప్రేమ, సమాధానం ఇక్కడ చేరిన బిడ్డలకు వాక్యం ద్వారా సిద్ధపరచబడిన ఆయన వధువుకిని, ప్రపంచ వధువుకిని సదాతోడై నడిపించునుగాక. ఆమేన్. మంచిది. గాడ్ బ్లెస్.